హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అజయ్ సార్ మ్యాథ్స్ క్లాస్. ఈరోజు మనం 10th క్లాస్ మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ నుంచి ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్ని డిస్కషన్ చేసుకుందాం. ఈ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్ మనకి ఫైనల్ ఎగ్జామ్లో 7 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ చాప్టర్ నుంచి పేపర్ మోల్ అందరికీ తెలిసి ఉంటుంది ఆల్రెడీ. మనకి పేపర్ మోల్ 4 పార్ట్స్కి డివైడ్ చేస్తాడు, 4 సెక్షన్స్కి డివైడ్ చేస్తాడు. సెక్షన్ 1, 2, 3, 4. సెక్షన్ 1 వచ్చేసి మనకి 1 మార్క్ క్వశ్చన్స్ 12 ఉంటాయి. సెక్షన్ 2లో 2 మార్క్స్ క్వశ్చన్స్ 8. సెక్షన్ 3లో 4 మార్క్స్ క్వశ్చన్స్ 8. సెక్షన్ 4లో 8 మార్క్స్ క్వశ్చన్స్ 5 రాయాలి. వాడు 10 ఇస్తాడు, చాయిస్తో మనం 5 రాయాలి. మరి ఈ చాప్టర్ నుంచి మనకి సెక్షన్ 1, 2, 3 నుంచి మాత్రమే ఇస్తాడు. సెక్షన్ 4 8 మార్క్స్ క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి రావాలి మనకి. సో సెక్షన్ 1లో 1 మార్క్ క్వశ్చన్స్ నుంచి ఈ చాప్టర్ నుంచి 1 మార్క్ క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ వస్తుంది. సెక్షన్ 2లో 2 మార్క్స్ క్వశ్చన్స్ నుంచి ఈ చాప్టర్లో ఒక క్వశ్చన్ వస్తుంది. సెక్షన్ 3లో 4 మార్క్స్ క్వశ్చన్స్ నుంచి ఈ చాప్టర్లో మనకి ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే 1 మార్క్ ఒక క్వశ్చన్, 2 మార్క్ ఒక క్వశ్చన్, 4 మార్క్ ఒక క్వశ్చన్. టోటల్ మనకి 7 మార్క్స్ అనే ఫైనల్ ఎగ్జామ్లో ఈ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పుడు మనం ఈ చాప్టర్ యొక్క ఇంట్రడక్షన్ నేర్చుకుందాం. ఈ చాప్టర్ యొక్క ఇంట్రడక్షన్, అలాగే నెక్స్ట్ క్లాస్లో ఈ చాప్టర్లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్, ఎక్సర్సైజ్ అన్ని క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ మన టాపిక్లోకి వెళ్తే ట్రిగ్నోమెట్రీ. సో ఈ ట్రిగ్నోమెట్రీ అనేది అసలు ఈ వర్డ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఈ ట్రిగ్నోమెట్రీ అనే వర్డ్, ఈ ట్రిగ్నోమెట్రీ అనే వర్డ్ మనకి గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. మనకి గ్రీక్ లాంగ్వేజ్, గ్రీక్ వర్డ్ నుంచి ట్రిగ్నోమెట్రీ అనే వర్డ్ వచ్చింది. ఈ ట్రిగ్నోమెట్రీలో వర్డ్లో మనకి 3 గ్రీక్ వర్డ్స్ కాంబినేషన్ ఉన్నాయి. ఆ 3 గ్రీక్ వర్డ్స్ ఏంటంటే 1 ట్రై, సెకండ్ 1 గోనియా, థర్డ్ 1 మెట్రీ. ఈ 3 words came from Greek. The combination of these 3 Greek words by formed trigonometry. సో ట్రై అంటే ఏంటి? మనకి ట్రిగ్నోమెట్రీలో మనకి మొత్తం టోటల్ టైటిల్ 3 పార్ట్స్ కింద చేసాం. ట్రై, గోనియా, మెట్రీ. ఈ 3 పార్ట్స్ యొక్క మీనింగ్ మనం నేర్చుకుంటే మన లాంగ్వేజ్లో ట్రై అంటే 3, గోనియా మీన్స్ యాంగిల్స్, మెట్రీన్స్ మీన్స్ మెజర్. అంటే ఏం చెప్పింది ఇక్కడ మనకి ట్రిగ్నోమెట్రీ అంటే ది మెజర్ ఆఫ్ 3 యాంగిల్స్. అంటే మనకి ది మెజర్ ఆఫ్ 3 యాంగిల్స్ అంటే మనకి ఏ ఫిగర్లో మనకి 3 యాంగిల్స్ ఉంటాయి. మనకి ఇక్కడ ఈజీగా తెలిసిపోతుంది. మనకి 3 యాంగిల్స్ మెజర్ అంటే ది మెజర్ ఆఫ్ 3 యాంగిల్స్. 3 యాంగిల్స్తో ఫామ్ అయిన ఫిగర్ ఏమైనా ఉందంటే మనకి అది ట్రయాంగిల్, రైట్? సో ట్రయాంగిల్కి వెళ్తే మనకి ప్రాపర్టీ చెక్ చేసుకుంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది యాంగిల్ అండ్ దిస్ వన్ అండ్ దిస్ వన్ ఆల్సో. టోటల్ మనకి 3 యాంగిల్స్తో ట్రయాంగిల్ అనేది ఫామ్ అయింది. అట్ ది సేమ్ టైం 3 sides and 3 vertices. Here we need to take the 3 vertices there. A, B, C. So ABC is a triangle where A, B, C are vertices and AB, BC, CA are sides and angle BAC, angle ABC, angle ACB. These are the angles of a triangle ABC and sides AB, BC, CA. These are the 3 sides of a triangle ABC and A, B, C are vertices. So those are properties of triangle. So ఈ ట్రయాంగిల్లో మనకి యాంగిల్స్ మెజర్ చేయాలి. ద మెజర్ ఆఫ్ 3 యాంగిల్స్. 3 యాంగిల్స్తో పాటు మనం దాంతో రిలేటెడ్గా సైడ్స్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. దాంతో రిలేటెడ్గా సైడ్స్ని కూడా ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? అంటే ఫైనల్లీ మన ట్రిగ్నోమెట్రీ ఏం చెప్తుందంటే ద మెజర్ ఆఫ్ 3 sides and angles of a triangle is called trigonometry. అయితే ఇక్కడ మనకి ట్రిగ్నోమెట్రీలో ఒక 3 sides 3 angles ని మెజర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం కదా. సో అదే కదా మన చాప్టర్. మరి
ట్రయాంగిల్ యొక్క సైడ్స్ యాంగిల్స్ అన్నాడు కాబట్టి మనకి ట్రయాంగిల్లో నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. సో ఈ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్లో మరి ఏ ట్రయాంగిల్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఏ ట్రయాంగిల్ నుంచి సైడ్స్ని యాంగిల్స్ని రిలేషన్గా తీసుకుని వాటి యొక్క సైడ్స్ యాంగిల్స్, ఒక ట్రయాంగిల్ యొక్క సైడ్స్ యాంగిల్స్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, అది ఏ ట్రయాంగిల్ తీసుకోవాలి అని అనుకుంటే మనం ఫర్ ఎగ్జాంపుల్గా మనం 9th క్లాస్లో కోఆర్డినేట్ జామెట్రీ నేర్చుకున్నాం అవునా. సో ఈ కోఆర్డినేట్ జామెట్రీలో మనకి కార్టీసియన్ సిస్టమ్ అనేది వస్తుంది. ఈ కార్టీసియన్ సిస్టమ్ అనేది ఏంటి, హారిజంటల్ లైన్ అండ్ వెర్టికల్ లైన్ ఇంటర్సెక్టింగ్ ఎట్ పాయింట్ O. సో దిస్ ఈస్ కాల్డ్ ఆరిజిన్, రైట్. సో దిస్ ఇస్ ద కార్టీసియన్ సిస్టమ్. ఈ కార్టీసియన్ సిస్టంలో నేను ఏం చేస్తానంటే ఇక్కడ పాయింట్ సెంటర్ అనే ఒక పాయింట్ నుంచి ఆరిజిన్ నుంచి సమ్ లెంత్ ఆఫ్ ది రేడియస్ డ్రా చేసుకుంటాను, సమ్ లెంత్ ఆఫ్ ది రేడియస్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఈ రేడియస్ డ్రా చేసుకున్నాను కాబట్టి ఈ రేడియస్ నుంచి నేను ఒక సర్కిల్ని ఈ కార్టీసియన్ సిస్టంలో డ్రా చేస్తాను, రైట్. ఓకే. సో ఇప్పుడు ఈ సర్కిల్ నుంచి నేను ఏం చేస్తానంటే ఒక ప్రొజెక్షన్ లైన్ తీసుకుంటాను, అంటే ఒక వెర్టికల్గా ఎక్స్ యాక్సిస్కి ఒక లైన్ డ్రా చేసుకుంటాను, దాన్ని పెర్పెండిక్యులర్గా డ్రా చేసుకున్నాను, రైట్. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే సమ్ ఎక్స్ అనే పర్సన్ ఇక్కడ స్టార్ట్ అయ్యాడు, ఓకే. సమ్ ఎక్స్ అనే పర్సన్ ఇక్కడ స్టార్ట్ అయ్యాడు, ఇక్కడి నుంచి ఇలా రొటేట్ అవుతూ మళ్ళీ ఎగ్జాక్ట్ పాయింట్కి వచ్చాడు, ఓకే. ఎగ్జాక్ట్ పాయింట్కి వచ్చాడు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి వాడు స్టార్ట్ అయిన పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు నేను డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం అనుకుంటాను, అంటే ఎంత డిస్టెన్స్ ఉంది ఇక్కడ నుంచి. సో ఈ డిస్టెన్స్ను ఫైండ్ అవుట్ చేయాలంటే నేను ఏం చేయాలి, ఇప్పుడు ఇదంతా రొటేట్ చేసుకుంటూ వచ్చి ఈ రొటేషన్లో ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత ఉందో సపరేట్ చేస్తాం, సపరేట్ చేస్తే ఈ యొక్క డిస్టెన్స్ వస్తుంది టోటల్ డిస్టెన్స్ నుంచి, అవునా. సో అలా కాకుండా ఇక్కడ ఈ ప్రొజెక్షన్ లైన్ కనిపిస్తుంది చూడండి, పెర్పెండిక్యులర్గా తీసుకున్నాను. దీని యొక్క డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే నాకు దీన్ని షార్టెస్ట్ డిస్టెన్స్ అంటాం, దాన్ని ప్రొజెక్షన్ లైన్ అంటాం. ఈ షార్టెస్ట్ డిస్టెన్స్ తీసుకుని నేను ఈ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేశానే అంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ ఏ అనుకున్నాను, ఈ పాయింట్ బి అనుకున్నాను. సో ఏబి యొక్క డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేశానే అంటాను. సో మనం ఇది ఈజీగా చేయగలం, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ షార్టెస్ట్ డిస్టెన్స్ మనం పెర్పెండిక్యులర్గా ఉన్నదాన్ని మనం షార్టెస్ట్ డిస్టెన్స్ అంటాం, అవునా. సో పెర్పెండిక్యులర్గా ఉన్నదాన్ని మనం షార్టెస్ట్ డిస్టెన్స్ అంటాం. అండ్ దీన్ని ఏమని పిలుస్తాం అంటే ప్రొజెక్షన్ అని కూడా పిలుస్తాము, ప్రొజెక్షన్. సో ఇప్పుడు ఈ షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను, అంటే ఈ డిస్టెన్స్ని యూజ్ చేసుకు ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ షార్టెస్ట్ డిస్టెన్స్ని మాత్రమే యూజ్ చేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఏముంది మనకి యాంగిల్ అంటే ఏబి ఈజ్ పెర్పెండిక్యులర్ టు ఓసి, అవునా. ఏబి ఈజ్ పెర్పెండిక్యులర్ టు ఓసి. దెన్ the angle in between two lines is called 90 degrees is called perpendicular lines. అంటే ఇక్కడ మనకి ఏం ఫామ్ అయింది, 90 degrees ఫామ్ అయింది. అంటే మనం ఇప్పుడు దీన్ని బట్టి నేను ఏం చెప్తానంటే ఒక ట్రయాంగిల్లో షార్టెస్ట్ డిస్టెన్స్ వాడి మనం వాటి యొక్క సైడ్స్ యొక్క డిస్టెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదే సైడ్స్ యొక్క మెజర్ని మనం యాంగిల్స్తో రిలేటివ్గా తీసుకుని కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఇక్కడ ద రిలేషన్ బిట్వీన్ సైడ్స్ అండ్ యాంగిల్స్, అంటే సైడ్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఏ ట్రయాంగిల్ నుంచి ఫామ్ అవుతుంది మనకి, వాట్ ఈస్ దిస్ ట్రయాంగిల్ ఏఓబి. ఇన్ ఏ ట్రయాంగిల్ ఇఫ్ వన్ యాంగిల్ is 90 degrees, see in a triangle if one angle is 90 degrees then the triangle is called right angle triangle, right angle triangle. అంటే మనం ట్రిగ్నోమెట్రీలో ఏ ట్రయాంగిల్ యూజ్ చేస్తున్నామంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూజ్ చేసి ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద బేస్ అయ్యి సైడ్స్ని యాంగిల్స్ని మనం మెజర్ చేయొచ్చు. అంటే మనం ఇప్పుడు మనకి ఇంట్రడక్షన్ పార్ట్కి వస్తే డెఫినేషన్ ఎలా రాసుకోవచ్చు అంటే డెఫినేషన్ ఎలా రాసుకోవాలంటే the measure of three sides and angles of a
రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దిస్ ఇస్ కాల్డ్ ట్రిగ్నోమెట్రీ. ఇది మనకి ట్రిగ్నోమెట్రీ యొక్క డెఫినేషన్, స్టార్టింగ్ డెఫినేషన్ మనకి ఇంట్రడక్షన్ పార్ట్. ఓకే, సో ద మెజర్ ఆఫ్ 3 sides and angles of a రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క 3 sides 3 angles ని మనం మెజర్ చేయడానికి ట్రిగ్నోమెట్రీ అని పిలుస్తాం. ఓకే, సో ఓకే, ఇప్పుడు మనకి ఇంట్రడ్యూస్ అయింది ఏంటంటే ఇందులో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఇంట్రడ్యూస్ అయింది, అవునా? సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి మనం కంప్లీట్గా నేర్చుకున్నాం. ఓకే, సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలంటే ఇన్ ఏ ట్రయాంగిల్ ఇఫ్ వన్ యాంగిల్ ఈజ్ 90 degrees, ఒక ట్రయాంగిల్లో అవుట్ ఆఫ్ 3 యాంగిల్స్లో ఒక్క యాంగిల్ అయినా సరే 90 degrees అయిందంటే ద ట్రయాంగిల్ ఇస్ కాల్డ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సి, దిస్ ఇస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. There right angle triangle ABC, angle ABC is equal to, మనకి ట్రిగ్నోమెట్రీలో ఇక్కడ యాంగిల్స్ని మెజర్ చేయడానికి మనం దేంతో డినోటేట్ చేస్తామంటే యాంగిల్ని థీటాతో డినోటేట్ చేస్తాం. దిస్ ఇస్ కాల్డ్ థీటా. ఈ సింబాలిక్తో మనం డినోటేట్ చేస్తాం. అంటే ఇక్కడ యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు థీటా. దిస్ ఈస్ కాల్డ్ 90 degrees. సో యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. మనకి ఇక్కడ 3 వెర్టిసెస్లో ఇవి మూడు కూడా యాంగిల్సే. అందులో మనకి మిడిల్ లెటర్ ఏదైతే ఉందో దాన్ని మనం యాంగిల్గా కన్సిడర్ చేస్తాం. మిడిల్ లెటర్ ఏదైతే ఉందో దాన్ని మనం యాంగిల్గా కన్సిడర్ చేస్తాం. సో యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 90 degrees మీన్స్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. And another remaining 2 angles are acute angles. The acute angles means acute angle is said to be the angles are less than 90 degrees. అంటే 90 degrees కంటే తక్కువ ఉన్న యాంగిల్స్ అన్నింటిలో కూడా మనం acute angles అని 6th 7th 8th నుంచి మనం నేర్చుకుంటూనే ఉంటాం. అంటే ఇవి రెండు కూడా మనకి 90 degrees కంటే తక్కువ ఉంటాయి. ఇప్పుడు దీని నేను యాంగిల్ థీటా అనుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఈ థీటా అనేది మనకి ఇక్కడ ఏమైంది, ఎక్యూట్ యాంగిల్ అయింది. మరి ఇదేమవుద్ది, దిస్ ఈజ్ ఆల్సో ఎక్యూట్ యాంగిల్. ఎక్యూట్ యాంగిల్ మీన్స్ 90 కంటే తక్కువ ఉండాలి. సో దీన్ని ఎలా రాసుకుంటాప్పుడు 90లోంచి మైనస్ థీటా చేస్తాం. 90 మైనస్ థీటా. సో దిస్ ఈజ్ ఆల్సో అనదర్ వన్ ఎక్యూట్ యాంగిల్. సో దిస్ ఇస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. సో తర్వాత మనం ఏం మాట్లాడుకుంటామంటే నేమింగ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్, మన నెక్స్ట్ టాపిక్ నేమింగ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి మనం నేమింగ్ ఇద్దాం. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి నేమింగ్ ఇవ్వాలంటే డెఫినెట్లీ వి డిపెండింగ్ ఆన్ యాంగిల్స్. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద ఉన్న 3 యాంగిల్స్ మీద డిపెండ్ అయ్యి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క సైడ్స్కి మనం నేమింగ్ ఇద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 3 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ డ్రా చేసుకుంటాను. సో ఇక్కడ నేను 3 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ డ్రా చేసుకున్నాను. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం ఏబిసి PQR XY Z. ఓకే, ఇప్పుడు ఈ 3 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్కి మనం వీటి యొక్క యాంగిల్స్ మీద డిపెండ్ అయ్యి, మనకి ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి, 3 యాంగిల్స్ ఉన్నాయి. వీటి యొక్క యాంగిల్స్ మీద డిపెండ్ అయ్యి 3 యాంగిల్స్ మీద డిపెండ్ అయ్యి ఈ సైడ్స్కి 3 సైడ్స్కి మనం నేమింగ్ ఇద్దాం. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఆపోజిట్లో ఉన్న సైడ్ ఏంటి మనకి, AC. హియర్ ఆల్సో PR and in this triangle XZ. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఏదైతే ఆపోజిట్ సైడ్లో ఉందో దట్ ఈస్ కాల్డ్ హైపోటెన్యూస్. దట్ ఈస్ కాల్డ్ హైపోటెన్యూస్. ఓకే, రైట్. అలా సో ఇక్కడ ఉన్న 3 ట్రయాంగిల్స్లో
ఈ 3 సైడ్స్ హైపోటెన్యూస్ అవుద్దా సార్ అంటే మనం అలా చెప్పలేం. అది మనం ఎలా చెప్పగలుగుతామంటే డిపెండింగ్ ఆన్ యాంగిల్ మీద డిపెండ్ అయ్యి చెప్తాం. సో ఇక్కడ డిపెండింగ్ ఆన్ యాంగిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో నేను ఇక్కడ యాంగిల్ ఏసీబీ ఈజ్ ఈక్వల్ టు టీటా అనుకున్నాను. అంటే దేన్ని యాంగిల్గా కన్సిడర్ చేశాను? ఇక్కడ మిడిల్ వచ్చే యాంగిల్ ఏంటి మనకి సి. సో దీన్ని నేను టీటా యాంగిల్గా కన్సిడర్ చేశాను. ఇప్పుడు ఈ యాంగిల్ టీటాకి ఉన్న 3 సైడ్స్లో వాటి యొక్క పొజిషన్ డైరెక్షన్ ఎలా ఉందో చెక్ చేద్దాం. ఇక్కడ మనకి వన్ ఆఫ్ ది సైడ్ బీసీ ఏబి, అనదర్ సైడ్ బీసీ, అనదర్ సైడ్ ఏసీ, 3 సైడ్స్ మీద మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనే సైడ్ టీటాకి అంటే మనం కన్సిడర్ చేసిన యాంగిల్కి యాంగిల్ ఆఫ్ టీటాకి ఈ ఏబి అనే సైడ్ యాంగిల్ ఆఫ్ టీటా ఆర్ యాంగిల్ ఆఫ్ సి. ఈ ఏబి అనే సైడ్ యాంగిల్ ఆఫ్ టీటాకి మనం కన్సిడర్ చేసిన యాంగిల్కి ఏ డైరెక్షన్లో ఉందో చెక్ చేసుకుంటే దిస్ ఈస్ టీటా అండ్ ది సైడ్ ఆఫ్ ఏబి బోత్ ఆర్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. అవునా? సి ఈ యాంగిల్కి ఈ సైడ్ ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి. ఈ ఆపోజిట్ డైరెక్షన్ ఉంది కాబట్టి ఈ సైడ్ని మనం ఆపోజిట్ సైడ్ అంటాం. రైట్? ఈ సైడ్ మనం ఆపోజిట్ సైడ్ అంటాం. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏమొచ్చింది? మనకి యాంగిల్ ఏసీబీ ఈజ్ ఈక్వల్ టు థీటా. సో సైడ్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ థీటా. అండ్ నెక్స్ట్ థీటా చూడండి మనకి దేని మీద లైస్ అవుతుంది? బీసీ మీద లైస్ అవుతుంది. కదా చూడండి, బీసీ ఆనుకుని కాబట్టి దీన్ని ఏమని పిలుస్తామంటే మనం ఎడ్జెసెంట్ సైడ్ అంటాం. ఏ సైడ్ అంటాం? ఎడ్జెసెంట్ సైడ్. అంటే బీసీ ఈజ్ ఈక్వల్ టు ఎడ్జెసెంట్ సైడ్. రైట్? అనదర్ వన్ సి ఇక్కడ మనకు కన్సిడర్ యాంగిల్ థీటా నాట్ ఎట్ 90 degrees. బట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి మనకు ఆపోజిట్ ఉన్న సైడ్ ఏసీ కాబట్టి దీన్ని మనం హైపోటెన్యూస్ అంటాం. అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్. ఓకే, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇంకోటి నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకి పైథాగరస్ థియరం నుంచి ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ది స్క్వేర్ ఆఫ్ ది 2 sides ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ ది హైపోటెన్యూస్ ఈజ్ కాల్డ్ పైథాగరస్ థియరం. దీని నుంచి మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉన్న 3 సైడ్స్లో వీ హ్యావ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ సైడ్ అవుట్ ఆఫ్ 2 sides. అవుట్ ఆఫ్ 3 సైడ్స్లో ఒక సైడ్ మనకి లార్జెస్ట్ ఉంటుంది ఉన్న 2 sides కంటే. అది ఏ సైడ్ అంటే హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ ఎప్పుడు కూడా మనకి లార్జెస్ట్ ఉంటుంది. హైపోటెన్యూస్ ఆల్వేస్ లార్జర్ దెన్ 2 sides ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అగైన్ హైపోటెన్యూస్ ఈజ్ ఆల్వేస్ లార్జర్ దెన్ 2 sides ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ అనేది ఉన్న రిమైనింగ్ 2 sides కంటే లార్జెస్ట్గా ఉంటుంది. అంటే బిగ్గెస్ట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పీక్యూఆర్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పీక్యూఆర్లో ఇక్కడ నేను కన్సిడర్ యాంగిల్ సి చేశాను కదా, ఇక్కడ కన్సిడర్ యాంగిల్ పీ కానీ చేశాను అనుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో డిఫరెంట్ వెర్టిసెస్ ఇచ్చేటప్పుడు నేను ఏబీసీ అని ఇస్తాను. 3 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కూడా ఏబీసీ అని తీసుకున్నాం. ఎందుకంటే మీకు కంపారిజన్ ఈజీగా తెలుస్తుంది. యాంగిల్స్లో కంపారిజన్ అనేది ఈజీ. ఏబిసి ఏబిసి. ఇక్కడ కన్సిడర్ యాంగిల్ సి చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ యాంగిల్ థీటా తీసుకున్నాను. ఇక్కడ ఏ తీసుకున్నాను. దేన్ని కన్సిడర్ చేశాను? యాంగిల్ ఏం చేశాను. ఇక్కడ దేన్ని చేశాను? సి చేశాను. నేనేం చెప్పాను? మనం కన్సిడర్ చేసిన యాంగిల్కి ఉన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 3 sides ఏ సైడ్ అయితే కన్సిడర్ చేసిన యాంగిల్కి ఆపోజిట్లో ఉందో దాన్ని ఆపోజిట్ సైడ్ అని, థీటా దేనికైతే లైస్ ఆనుకుని ఉంటుందో దాన్ని ఎడ్జసెంట్ సైడ్ అని, ఇంకా కన్సిడర్ చెయ్యని యాంగిల్ ఏంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఆపోజిట్లో ఉన్న సైడ్ని హైపోటెన్యూస్ అని అంటాం. రైట్? ఓకే, ఫస్ట్ విత్ డిపెండింగ్ ఆన్ కన్సిడర్ యాంగిల్ థీటా. దిస్ ఈజ్ యాంగిల్ ఏ. సో ఈ థీటాకి కన్సిడర్ చేసిన యాంగిల్కి అవుట్ ఆఫ్ 3 sides ఏ సైడ్ ఆపోజిట్లో ఉందో చెక్ చేద్దాం.
దిస్ ఈజ్ ఆపోజిట్ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్. ఈ రెండు ఆపోజిట్ ఉన్నాయి అంటే ఏ సైడ్ ఆపోజిట్ ఉంది మన థీటాకి? బీసీ అనేది ఆపోజిట్ సైడ్ ఉంటుంది దేనికి? థీటాకి. సో బీసీ ఈజ్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ ఆర్ థీటా. ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా, ఇక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ సిని యాంగిల్గా కన్సిడర్ చేసాం, యాంగిల్ ఏని యాంగిల్ కన్సిడర్ చేసాం. ఇక యాంగిల్ సిని యాంగిల్గా కన్సిడర్ చేసినప్పుడు ఆపోజిట్ ఏమొచ్చింది మనకి? ఏబి వచ్చింది. ఏని యాంగిల్గా కన్సిడర్ చేసినప్పుడు ఆపోజిట్ ఏమొచ్చింది? బీసీ వచ్చింది. సో ఇక్కడ సైడ్స్ యొక్క నేమింగ్ మారింది చూడండి, డిపెండింగ్ ఆన్ యాంగిల్స్. ఓకే, అండ్ ఇంకా లైన్స్ దగ్గరగా ఆనుకున్న సైడ్ ఏది మనకి థీటాకే? ఏబికి దగ్గరగా ఉంది. సో దిస్ ఈజ్ ఎడ్జసెంట్ side, and another side is opposite to right angle. So this is called hypotenuse. అర్థమవుతుందమ్మా? క్లియరా? నెక్స్ట్ మనం యాంగిల్ సిని కన్సిడర్ చేసాం, యాంగిల్ ఏని కన్సిడర్ చేసాం. ఇంకొక యాంగిల్ ఉండిపోయింది మనకి, యాంగిల్ బి కదా. సో దీన్ని కూడా థీటాగా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు దిస్ ఇస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. క్లియర్. ఇక్కడ మనకి యాంగిల్ బిఏసి ఈజ్ ఈక్వల్ టు థీటా. So here BC is the opposite side and AB is the adjacent side. Next AC is the hypotenuse. గుర్తుపెట్టుకున్నామా, హైపోటెన్యూస్ అనేది యాంగిల్ సి దగ్గర కానీ యాంగిల్ ఏ దగ్గర కానీ మారట్లేదు మనకి. ఈ రెండు హైపోటెన్యూస్లు అవుతున్నాయి, యాంగిల్ సి దగ్గర కానీ యాంగిల్ ఏ దగ్గర కానీ. ఇప్పుడు థర్డ్ కేసుకి వెళ్దాం. ఇక్కడ యాంగిల్ ఏంటి మనకి? యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు థీటా, సారీ 90 degrees. దీన్ని మనం యాంగిల్గా కన్సిడర్ చేసుకున్నాం, థీటా. దీన్ని మనం యాంగిల్గా కన్సిడర్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ మనం కన్సిడర్ చేసిన యాంగిల్ థీటాని కన్సిడర్ చేసుకొని దీనికి 3 sides ఫామ్ అయిన రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏ సైడు కన్సిడర్ చేసిన యాంగిల్కి ఆపోజిట్ ఉంది. ఇది ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఏ సైడ్ ఆపోజిట్లో ఉంది? ఏసీ ఈజ్ ద ఆపోజిట్ సైడ్. మీకు ఏం చెప్పిన తర్వాత యాంగిల్ అనేది ఏ సైడ్కి దగ్గరగా ఆనుకుని ఉంటుందో, లైస్ అవుతుందో దాన్ని ఎడ్జసెంట్ సైడ్ అన్న. సి థీటా. ఈ యాంగిల్ ఈ సైడ్కి ఎలా ఉందో మనకి? దగ్గరగా ఆనుకుని ఉంది, దగ్గరలో ఉంది. సో దిస్ ఇస్ కాల్డ్ ఎడ్జసెంట్ సైడ్. And remaining AB is the hypotenuse. See once all of you, check these 3 cases, more than important. ఈ 3 cases మీద మనకి ఎక్సైజ్ 1 ఉంటుంది, అలాగే ఎక్సైజ్ 1 ముందు ఎగ్జాంపుల్స్ కూడా ఈ 3 cases ఉంటాయి. ఈ 3 cases మీకు క్లియర్గా అర్థమైతే ఎక్సైజ్ 1 ఈజీగా చేయొచ్చు, ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. అదే మోడల్లో మనకి ఫైనల్ ఎగ్జామ్ అవ్వచ్చు, సబ్మిట్ అవ్వచ్చు, ఫార్మేట్ అవ్వచ్చు, ఏ ఎగ్జామ్ అయినా 10th class నుంచి ఓన్గా క్వశ్చన్స్ ఇచ్చినా సరే మనం ఈజీగా సింప్లిఫై చేయగలం ఈ 3 cases అర్థమైతే. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఫస్ట్ 1 and 2 కేసెస్లో హైపోటెన్యూస్ అక్కడ చేంజ్ అవ్వలేదు, ఎందుకంటే అక్కడ యాంగిల్ సిని యాంగిల్ ఏని మనం థీటాగా కన్సిడర్ చేసుకున్నాం, యాంగిల్గా కన్సిడర్ చేసుకున్నాం. మరి థర్డ్ కేసు వచ్చేసరికి ఇక్కడ 90 degrees యాంగిల్గా కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి 90 degreesకి ఆపోజిట్లో ఉన్న సైడ్ ఎప్పుడు హైపోటెన్యూస్ అవుద్ది. బట్ అక్కడ థీటా యాంగిల్ తీసుకున్నాం కాబట్టి థీటాకి ఇది ఆపోజిట్ ఉండడం వల్ల ఇది ఆపోజిట్ సైడ్ అయింది. థీటా ఏ సైడ్కి అయితే దగ్గరగా లైస్ అయి ఉంటుంది దాన్ని ఎడ్జసెంట్ సైడ్ అంటాం. అండ్ దిస్ ఈజ్ వన్ హైపోటెన్యూస్. ఓకే, సి వన్స్ లిజన్. సో ఏసి ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్, బీసీ ఈజ్ ఈక్వల్ టు adjacent side, AB is equal to hypotenuse. సో ఇవి మనకి ఈ టాపిక్ నేమింగ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డిపెండింగ్ ఆన్ 3 angles ఇన్ ఏ ట్రిగ్నోమెట్రీ. ఇది క్లియర్ ఉంది కదమ్మా కేసు? రైట్, ఈ టాపిక్ ఓకే కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను 3 డిఫరెంట్ ట్రయాంగిల్స్ తీసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇప్పుడు ఒకటే ట్రయాంగిల్ తీసుకుంటా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఆ ఒకటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో అట్ ది సేమ్ టైం యాంగిల్స్ చేంజ్ చేస్తూ సైడ్స్ రాస్తాం. లిజన్,
స్క్రీన్ షాట్ తీసుకుంటారంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో మనకి ఈ టాపిక్లో నేమింగ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి నేర్చుకున్నాం. ఫస్ట్ డెఫినేషన్ నేర్చుకున్నాం, తర్వాత నేమింగ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నేమింగ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనం 3 సెపరేట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ తీసుకుని ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క సైడ్స్కి ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉన్న 3 యాంగిల్స్ మీద డిపెండ్ అయ్యి నేమింగ్ ఇచ్చాం. ఇప్పుడు ఏంటంటే నేను ఒకటే ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటాను. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి ఎట్ బి, యాంగిల్ ఏబిసి is equal to 90 degrees and angle A is equal to theta, angle C is equal to 90 minus theta. సో ఇప్పుడు నేను ఈ ఒక్క ట్రయాంగిల్లోనే 3 యాంగిల్స్లో డిపెండ్ అయ్యి సైడ్స్ రాద్దాం. రైట్, ఫస్ట్ మనం కన్సిడర్ యాంగిల్ BAC is equal to theta, ఫస్ట్ కేసు. అండ్ సెకండ్ కేసు యాంగిల్ ACB is equal to theta. And third case, angle ABC is equal to 90 degrees is equal to theta. This is third case. Right? These 3 cases. So, we depending on these 3 angles, we give the naming the right angle triangle. So, right angle triangle sides ki naming is done. So, first case, angle BAC is equal to theta. The middle angle is A. Now consider angle theta. సో నేను ఏం చెప్పాను, మనం ఈ 3 యాంగిల్స్లో యాంగిల్ మీద డిపెండ్ అయ్యి రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి నేమింగ్ ఇవ్వచ్చు. లిజన్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు ఈ థీటాకి అవుట్ ఆఫ్ 3 సైడ్స్లో మనకి ఈ థీటాకి అవుట్ ఆఫ్ 3 సైడ్స్లో ఏ సైడ్ ఆపోజిట్ ఉందో చెక్ చేద్దాం. దిస్ ఈజ్ ఆపోజిట్ డైరెక్షన్. అవునా, థీటా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇది థీటాకి ఇది ఆపోజిట్ డైరెక్షన్. అంటే ఈ రెండు ఆపోజిట్ ఉంది. అంటే థీటాకి ఏ సైడ్ ఆపోజిట్ ఉంది, బీసీ. సో దిస్ ఇస్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ. అంటే యాంగిల్ ఏ మీన్స్ థీటా. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ థీటాని యాంగిల్ సి దగ్గర పెడితే మీకు ఆల్రెడీ తెలుసండి. సో థీటా ఏ సైడ్కి అయితే ఆపోజిట్గా ఉందో ఆ సైడ్ మనం ఆపోజిట్. ఇప్పుడు ఇది థీటా ఈ డైరెక్షన్ నుంచి వస్తుంది కాబట్టి దీనికి ఆపోజిట్ మనం డ్రా చేసుకుంటాం, ఇలా డ్రా చేస్తాం. అవునా, అంటే ఏ సైడ్ ఆపోజిట్ ఉంది మనకి, బిఏ ఆర్ ఏబి. అంటే ఇప్పుడు థీటా ఇక్కడికి వచ్చేసరికి ఆపోజిట్ సైడ్ ఏమైంది, చేంజ్ అయింది, సైడ్ ఇక్కడికి వచ్చింది. కాబట్టి ఏబి అనేది అవుద్ది ఆపోజిట్ సైడ్. ఎప్పుడు అవుతుంది ఆపోజిట్ సైడ్ ఏబికి, యాంగిల్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ సి అయినప్పుడు ఏబి అనేది ఆపోజిట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఈ యాంగిల్ యూజ్ చేస్తాం. ఇక్కడ 90 డిగ్రీ, ఇక్కడ థీటా తీసుకోండి యాంగిల్. థీటా ఈ డైరెక్షన్ ఉంది కాబట్టి ఈ డైరెక్షన్లో వెళ్తుంది. అవునా, దీనికి ఆపోజిట్ డైరెక్షన్ ఏది, సైడు ఇది. సో ఈ సైడ్ ఏమవుతుంది, ఏసీ ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఎందుకంటే మనం కన్సిడర్ చేసిన యాంగిల్ థర్డ్ కేసులో. ఓకేనా, ఇది ఆపోజిట్. అంటే దీన్ని ఎలా రాయొచ్చు ఇప్పుడు, ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ బి. చూడండి ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ, ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ సి, ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ బి. అంటే యాంగిల్ ఏకి ఈ సైడ్ ఆపోజిట్గా ఉంది, యాంగిల్ సికి ఈ సైడ్ ఆపోజిట్గా ఉంది, యాంగిల్ బికి ఈ సైడ్ మీన్స్ ఏసీ అనే సైడ్ ఆపోజిట్గా ఉంది. ఇది ఓకే. నెక్స్ట్ ఎడ్జసెంట్ సైడ్ డిపెండింగ్ ఆన్ కేస్ 1. కేస్ 1 బేస్ అయ్యి ఎడ్జసెంట్ సైడ్ రాద్దాం. కేస్ 1 ఏమో మనకి యాంగిల్ ఏ దగ్గర థీటా ఉంది. అంటే దీని అంటే థీటా ఇక్కడ కన్సిడర్ చేసుకుంటే థీటా అనేది దీనికి లైసే ఉంది, అంటే దగ్గరలో ఉంది. కాబట్టి దీన్ని ఎడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ. ఇది మస్ట్ అండ్ షుడ్ బి మెన్షన్ చేయాలి. అంటే ఈ థీటా మనం కన్సిడర్ చేసిన యాంగిల్ అనేది ఏకి ఎడ్జసెంట్ సైడ్లో ఉంది. మరి ఈ థీటాకి ఎడ్జసెంట్ సైడ్ ఏం రాద్దాం మనం, ఈ సైడ్కి మనకే యాంగిల్ సి అనేది థీటా అనేది దగ్గరలో ఉంది, ఎడ్జసెంట్ అంటే లైసే ఉంది. కాబట్టి దీన్ని మనం ఎడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ సి. యాంగిల్ సికి ఇది ఎడ్జసెంట్ సైడ్, యాంగిల్ సికి మనకి ఏమవుతుంది, ఎడ్జసెంట్ సైడ్. యాంగిల్ సికి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, ఏబి అవుతుంది. అలానే యాంగిల్ బి దగ్గర, ఇక్కడ యాంగిల్ బి దగ్గర ఏది ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది, యాంగిల్ బి దగ్గర థీటా అనేది అగైన్ ఏబి మీద మాత్రమే లైస్ అవుతుంది. అంటే
ఇదే సైడ్ ఎడ్జెసెన్స్ ఇవ్వడం అవుతుంది. అది ఏ సిచ్యువేషన్ అంటే ఆఫ్ యాంగిల్ బి దగ్గర, అంటే ఇదే సైడ్ ఎడ్జెసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ బి. ఓకే, అండ్ నెక్స్ట్ మనం హైపోటెన్యూస్ రాసుకుందాం. ఇప్పుడు కన్సిడర్ యాంగిల్ ఏ, అంటే యాంగిల్ బిఏసి ఏ దగ్గర థీటాని కన్సిడర్ చేసుకుంటే మనకు హైపోటెన్యూస్ ఏమవుతుంది? థీటా అనేది ఏ దగ్గర ఉంది కానీ రైట్ యాంగిల్ దగ్గర లేదు కదా, అంటే రైట్ యాంగిల్కి ఆపోజిట్ ఏది ఉందో అది హైపోటెన్యూస్, అంటే హైపోటెన్యూస్. నెక్స్ట్ దీన్ని చెక్ చేసుకుందాం. యాంగిల్ సి దగ్గర హైపోటెన్యూస్ రాద్దాం. యాంగిల్ సి దగ్గర హైపోటెన్యూస్ రాసేటప్పుడు థీటా అనేది సి దగ్గర ఉంది కానీ రైట్ యాంగిల్ దగ్గర లేదు కదా, అందుకని ఇది యాంగిల్ సికి కూడా ఇది హైపోటెన్యూస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం థీటా ఎక్కడ కన్సిడర్ చేసుకున్నాం? రైట్ యాంగిల్ దగ్గర కన్సిడర్ చేసుకున్నాం. మరి ఇప్పుడు ఉన్న హైపోటెన్యూస్ ఏమవుతుంది? రైట్ యాంగిల్స్ స్ట్రైట్ ఉన్న సైడ్ హైపోటెన్యూస్ అన్నాం కదా, హైపోటెన్యూస్ థీటాని ఇక్కడ తీసుకుంటే హైపోటెన్యూస్ ఏమవుతుంది? థీటాకి ఆపోజిట్ సైడ్ అవుతుంది, అంటే యాంగిల్ చూడండి యాంగిల్ బి దగ్గర. సో ఇదేమవుతుంది? ఎడ్జెసెంట్ సైడ్ అవుతుంది యాంగిల్ బి దగ్గర. మరి రిమైనింగ్ ఇదేమవుతుంది మనకి? ఏది హైపోటెన్యూస్ అవుతుంది. సో దిస్ ఇస్ ద నేమింగ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ టాపిక్ రేషియో. సో నెక్స్ట్ టాపిక్ ఏంటి మనకి? రేషియో. రేషియో అంటే ఏంటి? అసలు రేషియో అంటే ఏంటంటే మనం కొన్ని క్వాంటిటీస్ని మనం కంపేర్ చేస్తాం. అంటే కంపారిజన్ అనేది ఎప్పుడు జరుగుద్ది? మోర్ దెన్ వన్, ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనకి కంపారిజన్ జరుగుద్ది. ఫర్ ఎగ్జాంపుల్గా పర్సన్ ఏ 20 kgs ఉన్నాడు, పర్సన్ బి 30 kgs ఉన్నాడు. వీరిద్దరి మధ్య కంపారిజన్ చేయాలి. సో ఈ కంపారిజన్ని మనం రేషియో అంటాం. అంటే రేషియో అంటే ఏం చేయొచ్చు అంటే కంపేరింగ్ టు బిట్వీన్ టూ సిమిలర్ క్వాంటిటీస్, రెండు సిమిలర్ క్వాంటిటీస్ మధ్యలో మనం కంపారిజన్ చేస్తే దాన్నే రేషియో అంటాం. కంపేరింగ్ టు బిట్వీన్ టూ సిమిలర్ క్వాంటిటీస్, దాన్ని మనం రేషియో అంటాం. అంటే టూ సిమిలర్ క్వాంటిటీస్ మధ్య కంపారిజన్ జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2 క్వాంటిటీస్ ఏ అండ్ బి తీసుకున్నాను, స్మాల్ ఏ అండ్ స్మాల్ ఏ. ఈ రెండు క్వాంటిటీ మధ్య కంపారిజన్ రాసుకుంటే మనకి A:B అంటాం. ఇదే కేసు మనకి ఎలా రాసుకోవచ్చు అంటే ఇన్ ఫ్రాక్షన్లో A/B అంటాం. ఈ A:Bలో ఏని ఏమని పిలుస్తాం, బిని ఏమని పిలుస్తాం అంటే మనకి A:Bలో ఫ్రాక్షన్ వేసి చెప్పుకోవాలంటే A/B, ఏని యాంటీసెడెంట్ అని, బిని కాన్సిక్వెంట్ అని పిలుస్తాం మనం. అంటే యాంటీసెడెంట్ ఆఫ్ ఏ అండ్ కాన్సిక్వెంట్ ఆఫ్ బి. ఏని యాంటీసెడెంట్ అని, బిని కాన్సిక్వెంట్ అని ఇన్ A:B రేషియోలో పిలుస్తాం. ఇదే ఫ్రాక్షన్లో చెక్ చేస్తే A/B, ఏని న్యూమరేటర్ అని, బిని డినామినేటర్ అని పిలుస్తాం. ఓకేనమ్మా? సో దిస్ ఇస్ ద రేషియో. ఇప్పుడు ఈ రేషియోని యూజ్ చేసి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అని మనం చెప్పుకోవచ్చు. సో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే ఏంటంటే మనకి నెక్స్ట్ టాపిక్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్గా మనందరికి ఇండియన్ మ్యాథమెటిషియన్, వన్ ఆఫ్ ది ఇండియన్ మ్యాథమెటిషియన్ ఆర్యభట్ట సార్ తెలిసిన ఆర్యభట్ట గారు. ఈయన మొట్టమొదటగా మనం ప్రజెంట్ యూజ్ చేస్తున్న సైన్ అనే ఒక పదాన్ని, సైన్ అనే ఒక ఐడియా ఆఫ్ సైన్ అనే ఒక దాన్ని మనం
ప్రజెంట్ మనం యూజ్ చేస్తాం. ఈ ఐడియా ఆఫ్ సైన్ని మొట్టమొదటిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే ఆర్యభట్ట. అది ఆయన గ్రంథంలో రాసుకున్నారు. ఆయన గ్రంథం ఏంటంటే ఆర్యభట్టీయం గ్రంథంలో దాని గురించి రాశారు. దీన్ని మనం అర్ధాజ్యాలో జ్యా అనే పదం కింద మాట్లాడేవారు. ఈ అర్ధాజ్యాలో జ్యా అనే పదం కింద మాట్లాడేవారు. ఈ జ్యానే క్రమేపీ కాలం గడిచే కొలది ఎలా పిలిచేవారంటే జివా అని పిలిచేవారు. ఇది ఒక అరబిక్ వర్డ్. జివా అనేది అరబిక్ వర్డ్. ఈ జివా అనే అరబిక్ వర్డ్ని లాటిన్లో ఏమని పిలిచేవారంటే సైనాస్. సైనాస్ లాటిన్ వర్డ్లో సైనాస్ అని పిలిచేవారు. ఓకేనా? దీన్ని యూరోపియన్స్ మన మ్యాథమెటికల్గా ఈ సైనస్ని యూరోప్ వాళ్ళు ఏమని పిలిచేవారంటే సైన్ అని పిలిచేవారు మన మ్యాథమెటికల్గా. ఓకేనా? తర్వాత కొన్ని రోజులు గడిచే కొలది ఈ సైన్ తర్వాత కొసైన్ టాంజెంట్ అనే 3 వర్డ్స్ ఫామ్ అని మనం వీటిని మనం ఏమని పిలుస్తామంటే ద ఫస్ట్ 3 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అని పిలుస్తాం. కొసైన్ టాంజెంట్ వీటిని మనం ద ఫస్ట్ 3 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కింద పిలుస్తాం. అంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో మనకి ఫస్ట్ 3 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఏంటంటే సైన్, కొసైన్, టాంజెంట్. రైట్? ఈ సైన్, కొసైన్, టాంజెంట్ ఈ 3 కూడా ఫస్ట్ 3 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఈ ఫస్ట్ 3 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని యూజ్ చేసుకుని మనం వీటిని రెసిప్రోకల్ చేసిన తర్వాత అంటే మనకి న్యూమరేటర్ ప్లేస్లో డినామినేటర్ వాల్యూ, డినామినేటర్ ప్లేస్లో న్యూమరేటర్ వాల్యూ, రెసిప్రోకల్ అంటే బెన్నం తిరగబడితే, రివర్స్ అయితే, ఇన్వర్స్ అయితే ఆ ఫస్ట్ 3 రేషియోస్ని రెసిప్రోకల్ చేస్తే మనకు ఫామ్ అయ్యే నెక్స్ట్ 3 రేషియోస్ ఏంటంటే కొసికెంట్, సీకెంట్, కో టాంజెంట్. ఈ 3 రేషియోస్ మనం ఫామ్ చేసుకున్నాం. ఎలా? ఫస్ట్ 3 రేషియోస్ నుంచి. ఆ ఫస్ట్ 3 రేషియోస్ నుంచి ఎలా ఫామ్ చేసాం? ఫస్ట్ 3 రేషియోస్ని రెసిప్రోకల్ చేస్తే నెక్స్ట్ 3 రేషియోస్ ఫామ్ అయ్యాయి. ఇప్పుడు ట్రిగ్నోమెట్రీలో టోటల్ మనకి ఎన్ని రేషియోస్ ఉన్నప్పుడు 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉన్నాయి. మనకి టోటల్ 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఇప్పుడు మనం ఈ 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ గురించి మనం నేర్చుకున్నాం. ఫస్ట్ వన్ సైన్, సెకండ్ వన్ కొసైన్, థర్డ్ వన్ టాంజెంట్ అండ్ ఫోర్త్ వన్ ద రెసిప్రోకల్ ఆఫ్ ఫస్ట్ రేషియో సైన్. ద రెసిప్రోకల్ ఆఫ్ సైన్ is cosecant and next one the reciprocal of cosine is secant. Next one third ratio, the reciprocal of third ratio means the reciprocal of tangent is cotangent. Right? సో ఇది మనకి ఫుల్ ఫార్మ్స్. దీన్ని మనం షార్ట్ ఫామ్ ఎలా రాసుకుంటామంటే సైన్, కాస్, టాన్, కొసిక్ మీన్స్ దీన్ని కొసిక్ అని రాస్తే మనం ఎలా 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 పిలవాలంటే దీన్ని ఎలా పలకాలంటే కొసికెంట్ అనే పలకాలి. సెక్. సో సీకెంట్ సెక్ అని రాస్తాం మనం షార్ట్ ఫామ్లో, కానీ దీన్ని కూడా మనం ఎలా పిలవాలంటే సీకెంట్ అనే పిలవాలి. కోట్ టాంజెంట్ మనం షార్ట్ ఫామ్లో కార్ట్ అని పిలుస్తాం. దిస్ ఆర్ ద 6 రేషియోస్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. దిస్ ఆర్ ద 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఇప్పుడు ఈ 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మనం ఫార్ములా నేర్చుకుందాం. ఫస్ట్ సైన్. ఇప్పుడు సైన్ యొక్క ఫార్ములా కావాలి. సైన్ యొక్క ఫార్ములా కావాలంటే మనకి సైన్ ఏ అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఏ. సో దిస్ ఈజ్ అ సింగిల్ ఫంక్షన్. ఈ రేషియోస్ మీద మీకు క్వశ్చన్ వస్తుంది. ఎలా అంటే ది ప్రొడక్ట్ ఆఫ్ ఏ అండ్ సైన్ ఈజ్ కాల్డ్ సైన్ ఏ అని అంటాడు. దట్ ఈస్ రాంగ్. ఎందుకంటే ఇవి రెండు సెపరేట్ కాదు. ఇవి రెండు ప్రొడక్ట్ అంటే మనం ఏం చేస్తాం, 2 డిఫరెంట్ క్వాంటిటీస్ని
ఇంటూ చేస్తాం. అంటే అక్కడ ఏం కనిపిస్తుంది, టూ డిఫరెంట్ క్వాంటిటీస్ని ఆ టూ సేమ్ క్వాంటిటీస్ని ఇంటూ చేస్తాం. కానీ ఇవి టూ క్వాంటిటీస్ కాదు, ఇదంతా సింగిల్ ఫంక్షన్. సైన్ అనేది సింగిల్ ఫంక్షన్, రైట్. ఇప్పుడు సైన్ యొక్క ఫార్ములా కావాలి. సరే, నేను ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకుంటాను. ఏబిసి. నెక్స్ట్ నేను ఏసీ నుంచి ఒక లైన్ ప్రొడ్యూస్ చేశాను. ఏసీ దగ్గర నుంచి ఒక పాయింట్ ఉంది, ఒక పాయింట్ చిన్న లైన్ ప్రొడ్యూస్ చేశాను. ఈ పాయింట్ నాకు డి అనుకున్నాను. అలాగే ఏబీని కూడా ఒక పాయింట్, ఏబీని ఒక సైడ్ నుంచి ఒక పాయింట్ పెట్టి దాన్ని కూడా నేను ఏం చేశానంటే ఇట్లా ప్రొడ్యూస్ చేశాను. సో ఇక్కడ దీన్ని నేను ఈ అనుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు డి నుంచి ఈకి ఒక పెర్పెండిక్యులర్ లైన్ జాయిన్ చేశాను. అంటే ఇక్కడ మనకి రెండు రైట్ యాంగిల్స్ ఫామ్ అయినాయి. యాంగిల్ ఏబిసి ఈజ్ 90 degrees, యాంగిల్ బిఈడి ఈజ్ 90 degrees. ఇప్పుడు ఇట్లా బేసిక్గా నేను ఏం చేస్తానంటే సైన్ యొక్క ఫార్ములా నేను రాసుకుంటాను. సో సైన్ యొక్క ఫార్ములా ఎలా రాసుకుంటానంటే నేను ఇక్కడ సైనే కాబట్టి మనం ఒకసారి ట్రయాంగిల్ చాప్టర్లోకి వెళ్దాం. ట్రయాంగిల్ చాప్టర్లోకి వెళ్తే మనకి ట్రయాంగిల్ చాప్టర్లో మనకి ఇంట్రడక్షన్ పార్ట్ ఉంటుంది. సో ఇంట్రడక్షన్ పార్ట్లో మనకి వన్ ఆఫ్ ది టాపిక్ ఏంటంటే సిమిలర్ కాంగ్రెంట్. సో ఈ సిమిలర్ కాంగ్రెంట్లో కాంగ్రెంట్ అంటే ఏంటి, సిమిలర్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కాంగ్రెంట్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సిమిలర్. సో కాంగ్రెంట్ మీన్స్, లిజన్ ఫస్ట్ ఇది నేర్చుకున్నాను. కాంగ్రెంట్ అంటే ఏంటంటే ఇఫ్ టూ ఫిగర్స్ ఆర్ విచ్ హావ్ సేమ్ షేప్ సేమ్ సైజ్, ఇవి కాంగ్రెంట్. మరి కాంగ్రెన్సీ ఆఫ్ ట్రయాంగిల్ ఏంటంటే ట్రయాంగిల్లో మనకి యాంగిల్స్ ఉంటాయి. సో కాంగ్రెంటా ఆర్ సిమిలరా అని ప్రూవ్ చేయాలంటే మనకి ఎన్ని క్వాంటిటీస్ ఉన్నాయి, ఎన్ని ట్రయాంగిల్స్ ఉండాలి, 2 ట్రయాంగిల్స్ ఉండాలి. అంటే 2 ఫిగర్స్ ఉండాలి. ఈ 2 ట్రయాంగిల్స్లో మనకి ట్రయాంగిల్ యాంగిల్స్ ఉంటాయి, సైడ్స్ ఉంటాయి. ఈ 2 ట్రయాంగిల్స్లో మనకి కరస్పాండింగ్ యాంగిల్స్, కరస్పాండింగ్ సైడ్స్ అని ఉంటాయి. కాంగ్రెన్సీ ఆఫ్ ట్రయాంగిల్ ఏం చెప్తుందంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ at the same time corresponding sides are also equal. That is the congruency of triangle. దీన్ని మనం దేంతో డినోట్ చేస్తామంటే సింబాలిక్ గా ఇలా డినోట్ చేస్తాం. ఇది మనకి 9th లో నేర్చుకుంటాం ఆల్రెడీ. ట్రయాంగిల్ చాప్టర్ లో కాంగ్రెన్సీ సిమిలర్ గురించి నేర్చుకుంటాం. అంటే ఒక 2 ట్రయాంగిల్స్ యొక్క కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయినా, 2 ట్రయాంగిల్స్ యొక్క కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ అయినా ఆ 2 ట్రయాంగిల్స్ మనం కాంగ్రెన్సీ ఆఫ్ ట్రయాంగిల్ అని చెప్పొచ్చు. ఎయిదర్ అదే 2 ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయ్యి కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ అయితే కాంగ్రెన్స్ అయిపోతుంది. ఈక్వల్ అవ్వకుండా సేమ్ రేషియోలో డివైడ్ అయితే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి డిఈఎఫ్, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి, angle B is equal to angle E, angle C is equal to angle F. This is the corresponding angles. Angle A is equal to angle D, angle B is equal to angle E, and angle C is equal to angle F are the corresponding angles. Next, corresponding sides AB. Another corresponding side DE by DE. Next, BC. దీనికి corresponding side EF. Next, CA. దీనికి corresponding side FT. ఈ కరస్పాండింగ్ సైడ్స్ ఏమని డివైడ్ అయినాయి. మరి ఎలా డివైడ్ అయినాయి అంటే సేమ్ రేషియోలో డివైడ్ అయినాయి. ఇలా డివైడ్ అయితే అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయ్యి కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియోలో డివైడ్ అయితే దీన్ని మనం సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటాం. అంటే ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్న 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని ప్రూవ్ చేసుకుంటాను. నాకు ఇక్కడ 2 ట్రయాంగిల్స్ రాసుకుంటాను చూడండి. దీంట్లోంచి నేను 2 ట్రయాంగిల్స్ తీసుకుంటాను. ఒక ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి ఎట్ బి అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏఈడి. సరిగ్గా అబ్జర్వ్ చేయండి, మనకి ఏఈడి లార్జర్ ట్రయాంగిల్, smaller triangle, both are right angle triangles at E, right. ఇప్పుడు ఈ ట్రయాంగిల్స్ చూసుకుంటే మనకి
ఏబిసి ట్రయాంగిల్ డ్రా చేసుకోండి. సి లిజన్ ఏబిసి లైక్ ఎలా ఉందో డ్రా చేసాను, రైట్. అండ్ ఆల్సో నెక్స్ట్ ఏఈడి అనే ట్రయాంగిల్ కూడా సేమ్ ఎలా ఉందో డ్రా చేసుకున్నాను, ఏఈడి. ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్ చూసుకుంటే ఇక్కడ యాంగిల్ ఏ రెండు కూడా సేమ్ యాంగిల్స్, అంటే కామన్ యాంగిల్స్. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ సిన్స్ కామన్ యాంగిల్, నెక్స్ట్ యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏఈడి ఈజ్ ఈక్వల్ ఎంత మనకి 90 degrees. రెండు కూడా మనకి సేమ్ 90 degrees. అంటే ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది, ఇక్కడ కూడా ఒక యాంగిల్ ఫామ్ అయింది. ఈ రెండు యాంగిల్స్ మన క్రైటీరియాలోకి వెళ్తే 9th క్లాస్లో మనం సిమిలారిటీ క్రైటీరియాస్ గురించి మాట్లాడుకుంటాం ట్రయాంగిల్స్లో. ఏ సిమిలారిటీ క్రైటీరియా ప్రకారం ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏఈడి. వై? ఏ సిమిలారిటీ క్రైటీరియా. ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అని అంటే వీటి యొక్క కరస్పాండింగ్ యాంగిల్స్ ఎలా ఉంటాయి, మనకి ఈక్వల్ అవుతాయి. అలాగే వీటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ ఏమవుతాయి సిమిలర్ అని అంటే డివైడింగ్ ది సేమ్ రేషియో. కాబట్టి వీటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ నేను సేమ్ రేషియోలో డివైడ్ చేసుకుంటాను. సి ఏబి బై దీని కరస్పాండింగ్ సైడ్ ఏది ఏఈ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఈడి ఈజ్ ఈక్వల్ టు సిఏ బై డిఏ. ఓకే, సి. సో ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అయినాయి కాబట్టి వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ నేను సేమ్ రేషియోలో డివైడ్ చేస్తాం. అంటే నేను డైరెక్ట్గా ఈ ప్రూఫ్ చెప్పకుండా మీకు సిమిలర్ అని చెప్తే అర్థం కాదు. అందుకని ఇక్కడ ప్రూఫ్ చెప్పాను, ఈ రెండు ట్రయాంగిల్స్కి ప్రూఫ్ చెప్పాను. ట్రయాంగిల్స్లో ప్రూఫ్ చెప్పి అది సిమిలర్ చేసి రెండింటిని సిమిలర్ సింబల్, దిస్ ఇస్ ద సిమిలర్ సింబల్. ఓకే, సిమిలర్ చేసి అప్పుడు ఆ రెండు ట్రయాంగిల్స్ని సేమ్ రేషియోలో డివైడ్ చేశాను. వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ని సేమ్ రేషియోలో డివైడ్ చేశాను. ఇప్పుడు దీని నుంచి నేను ఒక సైన్ యొక్క ఫార్ములా రాసుకుంటాను. ఇదే టాపిక్ నుంచి నేను సైన్ యొక్క ఫార్ములా రాసుకుంటాను. ఓకే, నేను ఇది పైన రాసుకుని కొంచెం ఏబి బై ఏఈ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఈడి ఈజ్ ఈక్వల్ టు సిఏ బై డిఏ. ఓకే, అంటే ఏమైంది, ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ ఏఈడి ఆర్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్, దెన్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ డివైడింగ్ ది సేమ్ రేషియో. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం చేస్తానంటే ఈ రెండు తీసుకుంటాం, ఈ రెండు రేషియోస్ తీసుకుంటాం అండ్ ఈ రెండు సైడ్స్ తీసుకుంటాం, ఈ టూ సైడ్స్ తీసుకుంటే ఈక్వేషన్ 1 అనుకోండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి టూ సైడ్స్ తీసుకున్నాను. బీసీ బై ఈడి ఈజ్ ఈక్వల్ టు సిఏ బై డిఏ, ఇప్పుడు నేను డిఏని డివైడ్ చేస్తుంది రైట్ సైడ్లో, ఈ ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేశాను అనుకో, మల్టిప్లై చేయాలి. దేంతో? బీసీతో మల్టిప్లై, బీసీ ఇంటూ డిఏ ఈజ్ ఈక్వల్ టు పక్కన మనకి సిఏ. మళ్ళీ ఇక్కడ డివైడ్ చేస్తున్న ఈడీని ఇటు పక్క ట్రాన్స్ చేశాను అనుకో, ఇదేమవుద్ది మనకి, ఇది ఈడీ అవుద్ది ఇంటూ ఈడీ. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఈ సిఏని ఇంటూ చేస్తున్న సిఏని ఈ పక్క ట్రాన్స్ చేశాను, బీసీ బై సిఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈడీ ఉంది కదా, ఇంటూ చేస్తున్న డిఏని పక్క ట్రాన్స్ చేస్తే బై డిఏ. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఏం ఫామ్ అయింది, బీసీ బై సిఏ ఈజ్ ఈక్వల్ టు ఈడీ బై డిఏ, బీసీ బై సిఏ ఈజ్ ఈక్వల్ టు ఈడీ బై డిఏ ఫామ్ అయింది. ఇక్కడ నేను ఈ ట్రయాంగిల్స్లో, ఈ రెండు ట్రయాంగిల్స్లో థీటా అనే యాంగిల్ ఏ దగ్గర కన్సిడర్ చేసుకున్నాను. ఇక్కడ కూడా యాంగిల్ ఏ దగ్గరే కన్సిడర్ చేశాను. మనం ఆల్రెడీ ప్రీవియస్ టాపిక్ ఏం నేర్చుకున్నాం, నేమింగ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎలాగా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఏదో ఒక యాంగిల్ మీద డిపెండ్ అయ్యి ఆ యాంగిల్ని కన్సిడర్గా తీసుకుని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సైడ్స్కి మనం నేమింగ్ ఇచ్చాం. ఇప్పుడు ఈ యాంగిల్కి ఈ సైడ్ ఎలా ఉంది, మనకి ఆపోజిట్గా ఉంది. దిస్ ఈజ్ ఆపోజిట్ సైడ్. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ టాపిక్లో నేర్చుకున్నాం. అండ్ ఇదేమవుతుంది మనకి ఎడ్జసెంట్ సైడ్, ఇదేమవుతుంది మనకి హైపోటెన్యూస్. యాజ్ యూజువల్ ఇక్కడ కూడా మనకి ఆపోజిట్ ఏమవుతుంది, దీనికి ఆపోజిట్ ఇది ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఆపోజిట్ సైడ్. ఇది మనకి ఏంటి, ఎడ్జసెంట్ సైడ్. మరి ఇదేం ఫామ్ అవుతుంది, హైపోటెన్యూస్.
ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి బీసీ బై సిఏ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. మరి ఇది మీకు ఈక్వల్ అయిందా చెక్ చేద్దామా? ఈడీ బై డిఏ, ఈడీ ఆపోజిట్ సైడ్ బై డిఏ ఏమవుతుంది మనకి హైపోటెన్యూస్. ఇది కూడా ఈక్వల్ అయింది, అంటే ఇవి రెండు కూడా ఈక్వల్ అయింది. అంటే నేను ఇందులో ఏదో ఒక రేషియోలో తీసుకుంటా. ఆపోజిట్ సైడ్ బై ఫైనల్ మనకి ఏమొచ్చింది? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ వచ్చింది. ఈ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ని మనం ఎలా ఒక రేషియో యొక్క ఫార్ములా తీసుకుంటాం. అది ఏ రేషియో అంటే సైన్ ఏ, సైన్ యొక్క ఫార్ములా కింద తీసుకుంటాం. ఇది మనకి సైన్ ఏ ఫార్ములా. చాలా మంది మనకి సైన్ ఏ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని చదువుతాం. కానీ ఈ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఎలా వచ్చిందంటే ఇది ప్రూఫ్ అవ్వాలి. సో ఈ ప్రూఫ్ నుంచి మనకి ఈ ఈ ఈ ట్రయాంగిల్స్ నుంచి మనం సిమిలర్ అని ప్రూవ్ చేసి, ఆ సిమిలర్ అయిన తర్వాత టూ ట్రయాంగిల్స్ సేమ్ రేషియోలో డివైడ్ అవుతాయి. టూ ట్రయాంగిల్స్ సేమ్ రేషియోలో డివైడ్ అవుతాయి, కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియోలో డివైడ్ అవుతాయి. ఆ కరస్పాండింగ్ సైడ్ మీద డిపెండ్ అయ్యి మనం సైన్ యొక్క ఫార్ములాని ప్రూవ్ చేసాం. ఓకేనా? సో స్క్రీన్ షాట్ తీసుకుంటానంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ ప్రూఫ్ని. నెక్స్ట్ మనం కాస్ ఏ గురించి నేర్చుకుందాం. కాస్ యొక్క ఫార్ములా నేర్చుకుందాం. సైన్ యొక్క ఫార్ములా మనకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. మీరు ఏమైనా స్క్రీన్ షాట్ తీసుకుంటారంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ మనకి కాస్ ఏ. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నేను కాస్ ఏ గురించి నేర్చుకునేటప్పుడు నేను ఇందాక సైన్ ఏ గురించి నేర్చుకున్నప్పుడు ఈ రెండు రేషియోలు తీసుకున్నాను. ఇప్పుడు కాస్ ఏ గురించి ఈ రెండు రేషియోలు స్విచ్ చేసుకున్నాను. అంటే ఏబి బై ఏఈ ఈజ్ ఈక్వల్ టు సిఏ బై డిఏ, ఈ రెండు రేషియోలు తీసుకున్నాను. ఇప్పుడు ఏబి బై ఏఈ ఈజ్ ఈక్వల్ టు సిఏ బై డిఏ. ఈ డిఏ నేను ఇది పక్కన డ్రాన్ చేస్తాను. అంటే ఏబి డివైడ్ చేస్తాను, డిఏ పక్కన డ్రాన్ చేస్తే ఇంటూ అవుతుంది. యాజ్ యూజువల్ ఈజ్ ఈక్వల్ టు సిఏ. సేమ్ ఇక్కడ డివైడ్ చేస్తున్న ఏ ఇది పక్కన డ్రాన్ చేస్తే ఇది ఇంటూ అవుతుంది, అంటే ఇంటూ ఏఈ. క్లియర్ కదా? ఏబి ఇంటూ డిఈ డిఏ ఈజ్ ఈక్వల్ టు సిఏ ఇంటూ ఏఈ. ఇప్పుడు మనకి ఏబి ఇంటూ చేస్తున్న సిఏని పక్కన డ్రా చేస్తాను అనుకున్నాం, డివైడ్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఇంటూ చేస్తున్న డిఏ నేను ఇది పక్కన డ్రా చేశాను బై డిఏ. ఒకసారి మనం టీటా ఏని కన్సిడర్గా తీసుకున్నాం కదా, యాంగిల్ కింద కన్సిడర్ చేసాం కదా. ఏని యాంగిల్ కన్సిడర్ చేసినప్పుడు ఏబి అంటే ఏమొచ్చింది మనకి ఇక్కడ? ఏబి, దిస్ ఈస్ ఏబి, అవునా? ఏబి అంటే ఏబి అంటే ఏ సైడ్? ఎడ్జసెంట్ సైడ్. సో ఎడ్జసెంట్ సైడ్ బై సి అంటే ఏమొచ్చింది మనకి? సిఏ, సి హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు యాజ్ వెల్ లైక్ ఏఈ అంటే ఏమొచ్చింది మనకి ఇక్కడ? ఎడ్జసెంట్ సైడ్ బై మరి సిఏ డిఏ అంటే డిఏ అంటే మనకి హైపోటెన్యూస్. అంటే ఫైనల్లీ మనకి ఏం ఫామ్ అయింది? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఫామ్ అయింది. లైక్ ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఈజ్ కాస్ ఏ. ఇక్కడ కన్సిడర్ యాంగిల్ ఏ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కాస్ ఏ పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ యాంగిల్ సి తీసుకున్నాం అనుకో, కాస్ సి. ఫర్ ఎగ్జాంపుల్ బి తీసుకుంటే కాస్ బి. అంటే మనకి కాస్ ఏ యొక్క ఫార్ములా ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడ మనకి టూ రేషియోస్ ఫార్ములాస్ వచ్చినాయి, ఒకటి సైన్ ఏ అండ్ కాస్ ఏ. సైన్ ఏ ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. మరి కాస్ ఏ ఫార్ములా ఏంటి? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఓకే, లైక్ ఇది కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ట్యాన్ ఏ గురించి నేర్చుకుందాం. థర్డ్ రేషియో మనకున్న ఫస్ట్ 3 రేషియోస్లో సైన్ ఏ, కాస్ ఏ ఫార్ములాస్ నేర్చుకున్నాం. నెక్స్ట్ ట్యాన్ ఏ గురించి నేర్చుకుందాం. నెక్స్ట్ ట్యాన్ ఏ. సో ట్యాన్ ఏ గురించి నేర్చుకునేటప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ రెండు రేషియోస్ని ఈక్వల్గా తీసుకుంటాను. ఏబి బై ఏఈ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఈడి. లైక్ మనకు తెలుసు కదా, ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాము, దీన్ని పక్కన రన్ చేస్తాను. ఏబి ఇంటూ
ఈడి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఇంటూ డివైడ్ చేస్తుందని రాన్ చేస్తే ఇంటూ చేస్తుంది కాబట్టి ఏఈ. బీసీని ఇటు పక్కన రాన్ చేస్తాం. ఏబి ఇంటూ చేస్తున్న ఏ బీసీని పక్కన రాన్ చేస్తే మనకి డివైడ్ చేస్తాం. బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏఈ ఎట్లా వచ్చేసి మనకి ఈడి ఏబితో మల్టిప్లైడ్ అవుతుంది కాబట్టి మల్టిప్లైడ్ అవుతున్న ఈడిని పక్కన రాన్ చేస్తే డివైడ్ అవుతుంది ఈడి. ఒకసారి చెక్ చేద్దాం మనం ఫిగర్స్లోకి వెళ్ళి ట్రయాంగిల్స్లోకి వెళ్ళి. ఏబి మీన్స్ ఆపోజిట్ సైడ్. సో దిస్ ఈజ్ opposite side by BC means AB means adjacent side, BC means opposite side కాబట్టి సో ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మారుద్దాం. సో ట్రాన్స్ఫర్మేషన్ ఎలా తీసుకుందాం అంటే AB ఇంటూ ఈడి లైక్ దిస్ ఎలా ఉంది అలా తీసుకుందాం. BC ఇంటూ ఏఈ. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఏబిని ఇటు పక్క డ్రాన్ చేస్తాను అండ్ ఈ ఏఈని ఇటు పక్క డ్రాన్ చేస్తాను. అంటే ఈడి ఇటు పక్క ఉంచుతాను, ఇలాగే ఉంచుతాను. ఈడి మల్టిప్లైడ్ అవుతున్న ఏని పక్క డ్రాన్ చేస్తే డివైడ్ అవుతుంది. ఈజీ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఇక్కడ బీసీని ఇట్లా ఉంచేసి ఏబిని ఇటు పక్క, అంటే ఏబి ఈడితో ఏమవుతుంది మల్టిప్లైడ్ అవుతుంది. ఈ మల్టిప్లైడ్ అవుతున్న ఏబిని ఇటు పక్క డ్రాన్ చేస్తే డివైడ్ అవుతుంది ఏబి. అంటే ఇప్పుడు చూడండి ఒకసారి మనకి ఈడి బై ఏఈ వచ్చింది. అంటే ఈడి అంటే ట్రయాంగిల్ ఏఈడిలో ఈడి ఈజ్ ద ఆపోజిట్ సైడ్. ఈడి ఈజ్ ద ఆపోజిట్ సైడ్. ఏఈ ఈజ్ ద ఎడ్జసెంట్ సైడ్. ఈజ్ ఈక్వల్ టు ఇన్ ట్రయాంగిల్ ఏబిసిలో బీసీ ఈజ్ ద ఆపోజిట్ సైడ్. ఏబి ఈజ్ ద ఎడ్జసెంట్ సైడ్. అంటే ఫైనల్ మనకి ఏమొచ్చింది ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఈ ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ ఈజ్ కన్సిడర్ యాంగిల్ ఏ కాబట్టి దిస్ ఈజ్ tan ఏ. సో tan యొక్క ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఓకే, మనం ఈ ఫస్ట్ 3 రేషియోస్ యొక్క ఫార్ములాస్ మనం నేర్చుకున్నాం. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకుంటారంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఫైనల్గా మనకి ఫస్ట్ 3 రేషియోస్ యొక్క ఫార్ములాస్ మనం ఫైండ్ చేసాం. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. నెక్స్ట్ cos A is equal to adjacent side by hypotenuse. ఓకే, మనకి ఫస్ట్ 3 రేషియోస్ యొక్క ఫార్ములాస్ మనం నేర్చుకున్నాం. ఫస్ట్ 3 రేషియోస్ sin A is equal to opposite side by hypotenuse, సెకండ్ రేషియో cos A is equal to adjacent side by hypotenuse, అండ్ థర్డ్ సైడ్ ఆపోజిట్ సైడ్ బై adjacent side. నేను ఏం చెప్పాను, ఫస్ట్ 3 రేషియోస్ నుంచి నెక్స్ట్ 3 రేషియోస్ మనం రాసుకోవచ్చు అని చెప్పాను. ఎలాగా ఫస్ట్ 3 రేషియోస్ని రెసిప్రోకల్ చేస్తే ది రెసిప్రోకల్ ఆఫ్ ఫస్ట్ 3 రేషియోస్. ఫస్ట్ 3 రేషియో రెసిప్రోకల్ చేద్దాం మనం. సో ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుంది మనకి హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ అవుతుంది. అవునా, దీన్ని రెసిప్రోకల్ చేస్తే ఈ హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ మనం కొసికెంట్ ఏ యొక్క ఫార్ములా తీసుకుంటాం. నెక్స్ట్ వాట్ ఈస్ ద సెకండ్ రేషియో కాస్ ఏ. ఈ సెకండ్ రేషియోని మనం రెసిప్రోకల్ చేస్తే అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ మనం రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుంది హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్. ఈ హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్ మనకి సీకెంట్ ఏ యొక్క ఫార్ములా అవుతుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద లాస్ట్ థర్డ్ రేషియో tan A. ఈ tan A రెసిప్రోకల్ చేయాలి. అంటే tan A అంటే మనకి ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. దీన్ని రెసిప్రోకల్ చేస్తే ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. సో ఇది మనకి cot A యొక్క ఫార్ములా అవుతుంది. సో దిస్ ఆర్ ద ఫస్ట్ 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, అంటే ట్రిగ్నోమెట్రిక్ 6 రేషియోస్ యొక్క ఫార్ములాస్.
sin A is equal to opposite by hypotenuse, cos A is equal to adjacent side by hypotenuse, tan A is equal to opposite by adjacent side. ఫస్ట్ 3 రేషియోస్ రెసిప్రోకల్ చేస్తే ఫస్ట్ సైన్ రెసిప్రోకల్ చేస్తే హైపోటెన్యూస్ ఆపోజిట్ సైడ్ ఈజ్ కొసెకెంట్ ఏ. సెకండ్ రేషియో కాస్ ఏని రెసిప్రోకల్ చేస్తే హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్ ఈజ్ సీకెంట్ ఏ. అండ్ థర్డ్ రేషియో రెసిప్రోకల్ చేస్తే ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ ఈజ్ కాట్ ఏ. సో ఫైనలీ దీస్ ఆర్ ద ట్రిగోనోమెట్రిక్ 6 రేషియోస్ అండ్ ఫార్ములాస్. ఈ 6 రేషియోస్ ఈ ఫార్ములాస్ మీద మనం బేస్ అయ్యి ఫస్ట్ ఎక్సైజ్ బిఫోర్లో ఉన్న ఎగ్జాంపుల్స్ మనం చాలా ఈజీగా సింప్లిఫై చేయొచ్చు ఇప్పుడు నేర్చుకున్న టాపిక్ ద్వారా. అంటే ఇప్పుడు నేను మొత్తం చాలా టాపిక్ చెప్పాను, అందులో మీకు చాలా క్లియర్గా వాట్ ఈజ్ వాట్, సైన్ యొక్క ఫార్ములా వచ్చింది, కాస్ యొక్క ఫార్ములా వచ్చింది, ట్యాన్ యొక్క ఫార్ములా వచ్చింది, ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎందుకు చూస్ చేసుకోవాలి అని మనం చాలా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. కానీ ఎగ్జాంపుల్ 1కి ఎగ్జాంపుల్ సమ్స్కి ఎక్సైజ్ 1లో ఉన్న సమ్స్కి ఎక్సైజ్ 1లో సమ్స్కి ఎక్సైజ్ 1 బిఫోర్ ఎగ్జాంపుల్స్కి అంత టాపిక్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఎలా వచ్చిందన్న టాపిక్ మనం బాగా నేర్చుకున్నాం. సో ఈ ఎక్సైజ్ 1 బిఫోర్ ఎగ్జాంపుల్స్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ 6 రేషియోస్ యొక్క ఫార్ములాస్ అండ్ ఆ 6 రేషియోస్ యొక్క ఫార్ములాస్తో పాటు మనం ఇంకేం నేర్చుకోవాలంటే నేమింగ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ మీద డిపెండ్ అయ్యి ఒక్కొక్క యాంగిల్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 3 ట్రయాంగిల్స్ కింద తీసుకుని 3 యాంగిల్స్ మీద డిపెండ్ అయ్యి వాటి యొక్క సైడ్స్ని రాస్తున్నాం, మనం నేమింగ్ ఇస్తాం. ఆ టాపిక్ మీద నేమింగ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ టాపిక్ మీద ఈ ట్రిగోనోమెట్రిక్ 6 రేషియోస్ యొక్క రేషియోస్ అండ్ ఫార్ములాస్ అనే టాపిక్ మీద డిపెండ్ అయ్యి ఎక్సైజ్ 1 దాని బిఫోర్ ఎగ్జాంపుల్ చేయొచ్చు ఈజీగా. ఓకేనా? సో గుర్తుపెట్టుకొని నీట్గా రాసుకోండి. ఏదైనా ఒక నోట్స్ ఒక పక్కన మీరు ఒక నోట్స్ అనేది మెయింటైన్ చేయండి. ఇంట్రడక్షన్ పార్ట్కి నేను ఫుల్ క్లారిటీ మొత్తం ఇంట్రడక్షన్ పార్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మనం ట్రిగోనోమెట్రిక్ సమ్ స్పెసిఫిక్ యాంగిల్స్ ఆఫ్ ట్రిగోనోమెట్రిక్ వెళ్దాం. ఇప్పుడు మనకి ఎన్ని కంప్లీట్ అయినాయి? ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ వరకు కంప్లీట్ అయ్యాయి. సమ్ స్పెసిఫిక్ యాంగిల్స్ ఆఫ్ ట్రిగోనోమెట్రిక్ వెళ్దాం. ఓకేనా? సమ్ స్పెసిఫిక్ యాంగిల్స్ ఆఫ్ ట్రిగోనోమెట్రీలో మనకి some specific angles of a trigonometry. Some specific angles of a trigonometry లోకి వెళ్తే మనం some specific angles of a trigonometry లో మనకి specific angles they are 5 specific angles. 5 specific angles are 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees and 90 degrees. So 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. ఇవి మనకి ట్రిగోనోమెట్రిక్ సమ్ స్పెసిఫిక్ యాంగిల్స్. ఈ స్పెసిఫిక్ యాంగిల్స్ మీద బేస్ అయ్యి మనకున్న 6 రేషియోస్ యొక్క వాల్యూస్ మనం ఈజీగా నేర్చుకోవచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ రేషియో సైన్. ఓకే, సైన్ 0 degrees, సైన్ 30 degrees, sin 45 degrees, sin 60 degrees, sin 90 degrees. Okay, sin 0, sin 30, sin 45, sin 60, sin 90. సో sin 0 యొక్క వాల్యూ ఎలా వస్తుంది మనకి? 30 యొక్క వాల్యూ ఎంత, 45, 60, 90 యొక్క వాల్యూ ఎంత? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇప్పుడు 60 degrees అనేది మనకు కనిపిస్తుంది చూడండి. సైన్ 60 degrees అంటే మనం ఏ ట్రయాంగిల్ తీసుకోవచ్చు? 60 అంటే మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకోవచ్చు. అవునా? కరెక్ట్గా చూడండి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే 3 యాంగిల్స్ ఆర్ ఈక్వల్. 60 degrees, 60 degrees, 60 degrees. మరి ట్రిగోనోమెట్రీలో ఏ ట్రయాంగిల్ స్టడీ చేస్తున్నాం మనం? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మరి ఈ ట్రయాంగిల్ ఏబిసి నుంచి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏబిసి నుంచి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రావాలంటే విర్టెక్స్ ఏ నుంచి పెర్పెండిక్యులర్గా బీసీకి ఒక లైన్ డ్రా చేసుకుంటే ఇక్కడ మనకి రైట్ యాంగిల్స్ అని ఫార్మ్ అని చూడండి. ఇది డి అనే పాయింట్ అనుకుంటారు. వెయిట్ ఇప్పుడు ఏడి ఈస్ పెర్పెండిక్యులర్ టు బీసీ. ఇన్ బిట్వీన్ 2 lines ఈజ్ 90 degrees is called they are perpendicular lines.
90 డిగ్రీస్ ఒక ట్రయాంగిల్లో ఒక యాంగిల్ 90 డిగ్రీస్ అయితే కంపల్సరీ మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని పిలుస్తాం. సో ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వల్ ట్రయాంగిల్. సో ఈక్వల్ ట్రయాంగిల్ సైడ్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్ ఉంటాయి. AB is the A, BC is the A and AC is also A. 3 sides ఈక్వల్ కాబట్టి మరి D అనే పాయింట్స్ వచ్చిన తర్వాత BC అనే సైడ్ ఏమైంది? హాఫ్ ఆఫ్ ది పాయింట్ డివైడ్ అయిపోయింది. A/2 A/2. ఇప్పుడు ADB అని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఇది ఎంత సైడ్ మనకి? ఇది ఎంత ఉంది? వీడు అవుతున్నాం. మరి AB ఎంత? A. PD ఎంత? A/2. AD వీడు అవుతున్నాం. అండ్ దిస్ ఈజ్ 90 డిగ్రీస్, దిస్ ఈజ్ 60 డిగ్రీస్. ఇక్కడ చూడమని 60 బైసెక్ట్ అయింది అంటే హాఫ్ ఆఫ్ ది పార్ట్ యాంగిల్ బైసెక్ట్ అయింది కాబట్టి ఇది 30 డిగ్రీస్, ఇది 30 + 30 60 అంటే ఇది ఎంత వచ్చింది మనకి? 30 డిగ్రీస్. ఇప్పుడు సమ్ స్పెసిఫిక్ 5 యాంగిల్స్లో 60 డిగ్రీస్ ఉన్నాయి, 30 డిగ్రీస్ ఉన్నాయి, 90 డిగ్రీస్ కూడా ఉన్నాయి. నేను ఈ ట్రయాంగిల్ యూజ్ చేసి 60 30 చేస్తాను. ఎలా అంటే 60 డిగ్రీస్ 30 డిగ్రీస్ కన్సిడర్ చేసుకుని sin 30 డిగ్రీస్ వాల్యూ, sin 60 డిగ్రీస్ వాల్యూ మనం ఫైండ్ చేయొచ్చు. రైట్. ఇప్పుడు మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 సైడ్స్ యొక్క వాల్యూస్ ఇచ్చి అనదర్ సైడ్ యొక్క వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయమంటే బై యూజింగ్ పైథాగరస్ థియరం. పైథాగరస్ థియరం యూజ్ చేస్తాం. అంటే పైథాగరస్ థియరం ఏంటి? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మీన్స్ AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు BD స్క్వేర్ ప్లస్ AD స్క్వేర్. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. AB స్క్వేర్ ఎంత? A కాబట్టి AB ఎంత? A కాబట్టి AB స్క్వేర్ A స్క్వేర్. BD ఎంత? A/2 హోల్ స్క్వేర్ ప్లస్ AD స్క్వేర్. మనకు కావాల్సిన AD స్క్వేర్ ఏది కావాలి? AD ఇలా వచ్చేసాను. AD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A స్క్వేర్ అవ్వడం రాసుకున్నాను. A/2 హోల్ స్క్వేర్ ఈజ్ A/4 ప్లస్ A/4 is translation minus A square by 4. A/2 whole square is A square by 4 plus A square by 4 is translation minus A square by 4. AD square is equal to denominator ఏమన్నా మనకి 1 ఉన్నట్టు. సో ఇప్పుడు LCM ఏమవుతుంది మనకి? 4 అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది అప్పుడు మనకి? 4A square minus 1 into A square A square. సో AD square is equal to 4A square minus A square 3A square by 4. ఇక్కడ స్క్వేర్ క్యాన్ చేస్తే మనకి ఏమవుతుంది? 2 టర్మ్లో అవుతుంది. √3A square by 4. AD ఈజ్ ఈక్వల్ టు √3. √A స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే A. √4 యొక్క వాల్యూ 2 అంటే మనకి ఏమొచ్చింది? సైడ్ √3/2 A వచ్చింది. ఓకేనా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 3 సైడ్స్ మీద మనం ఈ ఇచ్చిన 2 సైడ్స్ మీద బేస్ అయ్యి పైథాగరస్ థియరం వాడి అనదర్ సైడ్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇది మీకు ఏదైనా ప్రూఫ్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. అంటే మనకి ఏం ఫామ్ అయింది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ADBలో ఇది 30 డిగ్రీస్, ఇది 60 డిగ్రీస్ రైట్ యాంగిల్. ఇది ABD A/2 AD √3/2 A. అవునా? ఇది మనం 30 డిగ్రీస్ అంటే థీటా ఎక్కడ కన్సిడర్ చేయాలి? 30 డిగ్రీ ఇక్కడ కన్సిడర్ చేయాలి. దీనికి ఆపోజిట్ సైడ్ ఏది? ఇది అంటే A/2. సైన్ యొక్క ఫార్మ్ ఏంటి మనకి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే ఆపోజిట్ సైడ్ ఎంత? 30 డిగ్రీస్కి ఆపోజిట్ ఎంత? A/2 బై హైపోటెన్యూస్ ఎంత మనకి? ఇది రైట్ యాంగిల్కి ఏది ఆపోజిట్ అది అంటే ఇక్కడ డినామినేటర్ ఎంత ఉన్నాడు? 1 ఉన్నాడు. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది మనకి? A/2 ఇంటూ ఈ A/1 ఏమవుతుంది మనకి? రెసిప్రోకల్ అవుతుంది. మల్టిప్లికేటివ్ ఆఫ్ ఇన్వర్స్ 1/A. A క్యాన్సిల్, 1 టైం క్యాన్సిల్, 1 టైం క్యాన్సిల్. 1 1 × 1 2 1 × 2 అంటే సైన్ 30 డిగ్రీస్ వాల్యూ అంతా 1/2. సైన్ 30 డిగ్రీస్ యొక్క వాల్యూ సైన్ 0 కదా,
sin 30 దగ్గర వేయమ్మా ఇది. సో sin 30 degrees యొక్క వాల్యూ ఎంత 1/2 అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ a/2 by a/1 a/2 into 1/a a 1 by cancel 1 1 1 2 1 2 sin 30 యొక్క వాల్యూ 1/2. ఓకే నెక్స్ట్ sin 60 ఎందుకంటే ఇక్కడ 60 అలా ఉంది మనకి అంటే ఇక్కడ 60 డిగ్రీస్ కన్సిడర్ చేసుకుందాం 60 డిగ్రీస్ ఇక్కడ కన్సిడర్ చేసుకుంటే 60 డిగ్రీస్ కాబట్టి యాంగిల్ ఇక్కడ కన్సిడర్ చేసినప్పుడు సైన్ యొక్క ఫార్మేట్ మనకి ఆపోజిట్ సైడ్ బై అయిపోయింది అంటే సైన్ యొక్క ఫార్మేట్ ఆపోజిట్ ఇక్కడ యాంగిల్ ఇక్కడ కన్సిడర్ చేసుకుంటాం దీనికి ఆపోజిట్ ఏది √3/2 బై హైపోటెన్యూస్ ఏది ఏ √3/2 ఇంటూ ఏ ఇది ఏ 1 టైం క్యాన్సిల్ మనకి ఏ ఫామ్ అయింది √3/2 అంటే sin 60 యొక్క వాల్యూ √3/2. ఓకే నెక్స్ట్ మనకి sin 30 sin 60 ఓకే. సో నెక్స్ట్ cos 30 cos 60 కూడా అలాగే tan 30 tan 60 ఆ మూడు ఎందుకంటే 30 60 ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేసాం sin 30 sin 60 ఫైండ్ అవుట్ చేసాం. సి sin 30 sin 60 ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ 30కి ఆపోజిట్ సైడ్ 30కి ఆపోజిట్ a/2 బై హైపోటెన్యూస్ ఏ డినామినేటర్ మనకి 1 ఉన్నట్టు. సో దీన్ని ఎలా రాసుకుంటాము a/2 ఇంటూ 1/a ఏ 1 క్యాన్సిల్ అయితే 1/2 sin 30 1/2. అట్ ది సేమ్ టైం sin 60 sin యొక్క ఫార్ములా మనకి యాజ్ యూజువల్ ఆపోజిట్ బై హైపోటెన్యూస్ ఇక్కడ కన్సిడర్ చేసుకుంటే ఇది ఆపోజిట్ √3/2 ఏ బై హైపోటెన్యూస్ ఎంత ఏ క్యాన్సిల్ అయితే √3/2 sin 60 యొక్క వాల్యూ √3/2. నెక్స్ట్ cos 30 రైట్. నెక్స్ట్ మనం cos 30 cos 60 నేర్చుకున్నాం cos 30 cos 60. సో cos యొక్క ఫార్మేట్ మనకి ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ వచ్చింది మనకి. సో ఇప్పుడు యాంగిల్ 30 డిగ్రీస్ దగ్గర మనం కన్సిడర్ చేసుకుంటే యాంగిల్ని cos యొక్క ఫార్ములా ఎడ్జసెంట్ సైడ్ కాబట్టి 30కి ఇదేమవుతుంది ఆపోజిట్ ఇదేమవుతుంది ఎడ్జసెంట్ అంటే ఎడ్జసెంట్ ఏమవుతుంది మనకి √3/2 ఏ బై హైపోటెన్యూస్ ఏమవుతుంది మనకి ఏ 1 టైం క్యాన్సిల్ అయితే మనకి ఏం ఫామ్ అయింది √3/2 అంటే cos 30 యొక్క వాల్యూ ఎంత మనకి √3/2. ఒకసారి కంపేర్ చేయండి పైదానికి sin 60 √3/2 cos 30 √3/2 అంటే sin 60 దేనికి ఈక్వల్ అవుతుంది cos 30కి ఈక్వల్ అవుతుంది. మరి ఇప్పుడు cos 60 చేయండి అంటే యాంగిల్ ఎక్కడ కన్సిడర్ చేసుకోవాలి 60 డిగ్రీ కన్సిడర్ చేయాలి. సో 60 డిగ్రీ కన్సిడర్ చేస్తే ఈ సైడ్ ఏమవుతుంది యాంగిల్కి ఆపోజిట్ సైడ్. మరి ఈ సైడ్ ఏమవుతుంది దీనికి దగ్గరలో మనకు ఆడుకుంది కాబట్టి ఇది ఎడ్జసెంట్ సైడ్. మనకి ఎడ్జసెంట్ సైడ్ అంటే ఏం రాయొచ్చు a/2 బై హైపోటెన్యూస్ a/1 a/2 బై a/1 సి చూడండి a/2 బై a/1 సింప్లిఫై చేస్తే ఏమొచ్చింది మనకి ఇక్కడ 1/2 వచ్చింది అంటే ఆన్సర్ ఎంత 1/2 అంటే cos 60 యొక్క వాల్యూ ఎంత 1/2. పైన కంపేర్ చేస్తే మనకి రేషియోస్ sin 30 వాల్యూ 1/2 cos 60 వాల్యూ 1/2 sin 60 √3/2 cos 30 √3/2 అంటే sin 30 ఈజ్ ఈక్వల్ టు cos 60. అట్ ది సేమ్ టైం sin 60 ఈజ్ ఈక్వల్ టు cos 30 రైట్. నెక్స్ట్ లాస్ట్ థర్డ్ రేషియో మనకి tan. ఇప్పుడు tan 30 డిగ్రీస్ తీసుకుందాం ఫస్ట్ తర్వాత tan 60 డిగ్రీస్ చేద్దాం ఎందుకంటే మనకి 30 60 ఉన్నాయి కాబట్టి రైట్. tan 30 డిగ్రీస్ తీసుకుంటే tan యొక్క ఫార్ములా మనకి ఆపోజిట్ సైడ్ బై మనం ముందు డిస్కషన్ చేసుకున్నాం సైడ్స్ గురించి tan యొక్క ఫార్ములాస్ గురించి రేషియోస్ యొక్క ఫార్ములాస్ గురించి దీని ముందే డిస్కషన్ చేసుకున్నాం ఎలా వచ్చినా కూడా మనం చెప్పుకున్నాం. సో tan ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ tan యొక్క ఫార్ములా. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో దేని యాంగిల్ కన్సిడర్ చేయాలి 30 డిగ్రీస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 30 డిగ్రీస్ యాంగిల్ కన్సిడర్ చేస్తే దీనికి ఇది ఆపోజిట్ దీనికి ఇది ఎడ్జసెంట్ అంటే ఆపోజిట్ ఎంత a/2 బై ఎడ్జసెంట్ ఎంత √3/2 ఏ. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఏ 1 టైం క్యాన్సిల్ 2 1 టైం క్యాన్సిల్ ఇంకేం మిగిలింది 1/1 √3/1 అంటే 1/1 మీన్స్ 1 √3/1 మీన్స్ √3 అంటే
tan 30 degrees ఎంత వచ్చింది మనకి 1/√3. అలాగే tan 60 tan ఫార్ములా యాజ్ యూజువల్లీ ఆపోజిట్ వేసేది. బట్ ఇక్కడ మనకి యాంగిల్ ఎక్కడ చేంజ్ అయింది 30 degrees దగ్గర 60 degrees అవుతాయి. అంటే ఇప్పుడు మనం దేన్ని కన్సిడర్ చేయాలి, యాంగిల్ని 60 degrees కన్సిడర్ చేయాలి. ఈ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ బై ఎడ్జెసెన్స్ తీసుకోవాలి. ఈ యాంగిల్కి ఆపోజిట్ ఏది √3/2. సో √3/2 √3/2 a బై ఎడ్జెసెన్స్ సైడ్ ఏది మనకి ఇది a/2. ఇక్కడ మనకి 2 2 1 1 టైం క్యాన్సిల్, a 1 1 టైం క్యాన్సిల్. ఏమన్నా మనకి √3/1 √3/1 అంటే √3. ఇప్పుడు tan 30 1/√3, tan 60 √3. సో ఫస్ట్ 3 రేషియోస్కి 30 degrees దగ్గర 60 degrees దగ్గర మనం వాల్యూస్ నేర్చుకున్నాం. ఇంకేమున్నాయి మనకి 30 60 అయిపోతే ఫస్ట్ 3 రేషియోస్కి 0 degrees, 45 degrees, 90 degrees. ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనకి 45 degrees దగ్గర చేయాలంటే మనం ఏ ట్రయాంగిల్ తీసుకోవాలి? ఎస్ అండ్ 45 degrees దగ్గర మనం రేషియోస్ అన్నిటికి సైన్కి, కాస్కి, ట్యాన్కి 45 degrees దగ్గర వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏ ట్రయాంగిల్ తీసుకోవాలి? సో మనం ఏ ట్రయాంగిల్ తీసుకుంటామంటే ఐసోసెల్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటాం. దిస్ ఈస్ 90 degrees. ఎందుకని ఐసోసెల్స్ అంటే ఏంటి? లెంత్ ఆఫ్ ది టూ సైడ్స్ ఆర్ ఈక్వల్ మనకి. మరి లెంత్ ఆఫ్ ది టూ సైడ్స్ ఆర్ ఈక్వల్ అయినప్పుడు వాటి యొక్క టూ సైడ్స్ యొక్క ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. మనకి 9th క్లాస్లో ఐసోసెల్స్ ట్రయాంగిల్ గురించి ప్రూఫ్ చేస్తాం. ఇఫ్ ఈక్వల్ యాంగిల్స్ ఆర్ లెంత్ ఆఫ్ ది ఆపోజిట్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. అవునా? సో ఇప్పుడు ఇక్కడ 45 degrees తీసుకున్నాను అనుకో, ఇక్కడ కూడా మనకి 45 degrees అవుతుంది. అంటే ఈ సైడ్కి ఏది, ఈ యాంగిల్కి ఆపోజిట్ ఏది? ఇది. మరి ఈ యాంగిల్కి ఆపోజిట్ ఇది ఇది. అంటే ఈ రెండు ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. అంటే ఇది ఏ అయిందంటే ఇది ఎంత అవుతుంది మనకి? ఏ అవుతుంది. ఇప్పుడు ఏబిసి అని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎట్ బి దగ్గర మనకి పైథాగరస్ థీరం వాడి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ టూ సైడ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకో సైడ్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎలాగా? పైథాగరస్ థీరం ప్రకారం hypotenuse square is AC. So AC square is equal to AB square plus BC square. And hypotenuse square is equal to sine square plus sine square. Hypotenuse square AC square is equal to AB square is A square plus BC is A square. So AC square is equal to A square plus A square 2A square. ఇక్కడ స్క్వేర్ క్యాన్ చేస్తే AC is equal to √2 A square. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే AC is equal to మనకి వచ్చింది √2A. AC వచ్చి మనకి √2A. ఓకేనా? ఇప్పుడు దీని నుంచి మనం sin 45. ఓకే, ఇదైనా కన్సిడర్ చేయొచ్చు మనం యాంగిల్ని, ఇదైనా కన్సిడర్ చేయొచ్చు. సైన్ యొక్క ఫార్మ్ ఏంటి మనకి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇది మనం థీటాగా కన్సిడర్ చేయొచ్చు, ఇదైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. మనం ఇందులో రెండు ఈక్వల్ గా అనుకుంటాం. సో దీన్ని కన్సిడర్ చేసుకున్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఆపోజిట్ సైడ్ ఏది? ఇది. అంటే ఏ బై హైపోటెన్యూస్ ఏది? ఇది √2A. ఈ ఏ 1 టైం క్యాన్సిల్ చేయండి మనకి 1/√2. అంటే sin 45 degrees వాల్యూ ఎంత మనకి? 1/√2. ఓకే, నెక్స్ట్ cos 45. సో cos 45, cos యొక్క ఫార్మ్ ఏంటి మనకి? adjacent side by hypotenuse. సో ఇక్కడ మనకి ఈ 45 కి ఇది ఆపోజిట్, ఇది ఏమవుతుంది మనకి? adjacent side. అంటే BC అంటే ఏమొచ్చింది? A. adjacent side A by hypotenuse √2A. ఏ 1 టైం క్యాన్సిల్ అయితే వచ్చింది 1/√2. అంటే cos 45 వాల్యూ కూడా మనకి ఎంత వచ్చింది? మనకి cos 45 degrees వాల్యూ ఎంత వచ్చింది? 1/√2. అంటే sin 45 degrees ఈజ్ ఈక్వల్ టు cos 45 బికాస్ ఆఫ్ both of them 1/√2. cos 45 1/√2, sin 45 1/√2. నెక్స్ట్ tan 45. ఫస్ట్ 3 రేషియోస్ ఫైండ్ చేద్దాం మనం. sin 30 అయింది, 60 అయింది, cos 30 60, tan 30 60, 30 60 ఓకే. 3 రేషియోస్కి 45 చేద్దాం. సో sin 45 1/√2, cos 45 1/√2. నెక్స్ట్ tan 45. tan యొక్క ఫార్ములా మనకి
ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్, రైట్. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ 45కి ఆపోజిట్ ఏది ఏ బై ఎడ్జసెంట్ సైడ్ ఏది ఏ, ఆపోజిట్ ఎడ్జసెంట్. ఈ రెండు ఎంట్రన్స్ క్యాన్సిల్ మనకి 1 అంటే tan 45 ఈజ్ ఈక్వల్ టు tan 45 ఈజ్ ఈక్వల్ టు 1. tan 45 డిగ్రీస్ యొక్క వాల్యూ ఎంత మనకి 1. ఇది sin 45 cos 45 tan 45 యొక్క ప్రూఫ్లు. ఓకేనా. నెక్స్ట్ మనకి 30 డిగ్రీ చేసాం, 60 డిగ్రీ చేసాం, 45 డిగ్రీ చేసాం. అట్ ది సేమ్ టైం 0 డిగ్రీస్ 90 డిగ్రీస్ కూడా చేద్దాం. ఓకేనా. సో స్క్రీన్ షాట్ తీసుకుంటానంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రూఫ్స్ని. నెక్స్ట్ సైన్ 0 డిగ్రీస్, కాస్ 0 డిగ్రీస్, టాన్ 0 డిగ్రీస్గా చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక కార్టీజియన్ ప్లేన్ తీసుకున్నాను అనుకుంటాను. కార్టీజియన్ ప్లేన్లో ఇంటర్సెక్టింగ్ ఎట్ పాయింట్ ఓ ఆరిజిన్, ఇక్కడ సమ్ లెంత్ ఆఫ్ ది రేడియస్ తీసుకున్నాను. ఈ రేడియస్ నేను ఏం చేస్తానంటే సో క్లాక్ వైజ్ రొటేట్ చేస్తాను. అంటే ఇది ఎలా రొటేట్ అవుతుంది, ఎలా రొటేట్ అవుతుంది, క్లాక్ వైజ్ ఉంటాయి కదా. ఇదేం మనకి ఇది ఎక్స్ యాక్సిస్, ఇదేం మనకి వై యాక్సిస్, ఇలా రొటేట్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ ఒక పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసుకున్నాను. సో ఇలాగా రేడియస్ అనేది రొటేట్ అయింది. సమ్ సిచ్యువేషన్లో ఇది రేడియస్ అనేది దేనికి కోయిన్సైడ్ అయింది, ఎక్స్ యాక్సిస్కి కోయిన్సైడ్ అయింది. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయింది. ఇప్పుడు రేడియస్ అనేది ఎక్స్ యాక్సిస్లో ఉందంటే ఇంకా వై యాక్సిస్ ఏమైంది మనకి 0 అయిపోతుంది. అవునా, అర్థమవుతుందా. రేడియస్ అనేది ఎక్స్ యాక్సిస్లో ఉందంటే ఇంకా వై యాక్సిస్ ఏమైనా మనకి 0 అయినట్టు కదా. నేను ఎటువైపు రేడియస్ని ఎటువైపు రొటేట్ చేశాను, క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేశాను. సో ఈ రేడియస్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అయినప్పుడు సమ్ సిచ్యువేషన్లో ఎక్స్ యాక్సిస్కి రేడియస్ అనేది కోయిన్సైడ్, అంటే దాని మీద ఉంది కోయిన్సైడ్ అయింది. అప్పుడు ఆర్ ఏమైంది ఎక్స్ అయింది, వై వాల్యూ ఏమైంది, ఇంకా రేడియస్ వల్ల ఎక్స్ యాక్సిస్ ఉంటే వై వాల్యూ ఏమైంది మనకి 0 అయింది కదా, గుర్తుపెట్టుకోండి. సో ఇది 0 డిగ్రీస్ దగ్గర, 0 డిగ్రీస్ దగ్గర. ఇప్పుడు సైన్ 0 ఫార్ములా మనకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ అంటే ఇది మనకి ఏంటిది వై యాక్సిస్ అనుకుంటాం. ఎందుకు వై అనుకుంటాం, ఈ ప్రొజెక్షన్ లైన్ అనేది, ఈ పెర్పెండిక్యులర్ అనేది వై యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. సో ప్యారలల్గా ఉంది కాబట్టి దీన్ని వై యాక్సిస్ అనుకున్నాను. ఇప్పుడు ఆపోజిట్ ఏమైంది వై అయింది, వై బై హైపోటెన్యూస్ ఎంత అయింది ఎక్స్ అయింది. అవునా, వై బై ఎక్స్ అయింది. ఇక్కడ చూడండి మనకి వై అంటే వాల్యూ ఎంత 0 బై ఎక్స్, 0 బై ఎనీథింగ్ ఈజ్ 0. అంటే సైన్ 0 డిగ్రీస్ ఈజ్ 0, సైన్ 0 డిగ్రీస్ ఈజ్ 0. నెక్స్ట్ కాస్ 0, కాస్ యొక్క ఫార్మ్ ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఇప్పుడు 0కి ఎడ్జసెంట్ సైడ్ ఏది మనకి ఇది ఆపోజిట్, ఎడ్జసెంట్ హైపోటెన్యూస్ కదా. సో ఆపోజిట్, ఇది ఆపోజిట్ 0కి, ఈ 0 యాంగిల్కి ఇది ఎడ్జసెంట్ సైడ్. సో ఎడ్జసెంట్ సైడ్ అంటే ఏమవుతుంది మనకి ఎక్స్ అవుతుంది, ఎక్స్ యాక్సిస్ కదా, ఎక్స్ బై హైపోటెన్యూస్ ఎంత ఆర్. ఇప్పుడు ఆర్ దేనికి ఈక్వల్ అయింది, ఎక్స్కి ఈక్వల్ అయింది. ఎక్స్ దేనికి ఈక్వల్ అయింది, ఆర్కి ఈక్వల్ అయింది. అంటే ఎక్స్ ప్లస్ ఆర్ అని రాసుకోవచ్చు, ఆర్ ప్లస్లో ఎక్స్ అని రాసుకోవచ్చు. ఎక్స్ ప్లస్ ఆర్ రాసుకున్నాను అనుకో బై ఆర్, రెండు కూడా ఎంట్రన్స్ క్యాన్సిల్ అవుతుంది 1 టైం. అంటే కాస్ 0 డిగ్రీస్ యొక్క వాల్యూ 1, కాస్ 0 డిగ్రీస్ యొక్క వాల్యూ 1. నెక్స్ట్ tan 0, tan 0 డిగ్రీస్, tan 0, tan యొక్క ఫార్ములా మనకి ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. యా, ఇప్పుడు 0కి ఏదో ఆపోజిట్, ఇది యాంగిల్ కదా మనకి, 0కి ఏదో ఆపోజిట్ సైడ్ ఇది, అంటే వై బై ఎడ్జసెంట్ సైడ్ ఏది ఇది, దీని మీద లైస్ ఉంది కాబట్టి అంటే ఏమైంది ఎక్స్. అవునా, వై యొక్క ఫార్ములా ఎంత, వై యొక్క వాల్యూ ఎంత మనకి ఇక్కడ 0 బై ఎక్స్. 0 బై ఎనీథింగ్ ఈజ్ 0 డిగ్రీస్. 0 డిగ్రీస్ ఇస్ వాల్యూ 0. అంటే tan 0 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ గుర్తుపెట్టుకున్నామా,
sin 0 degrees 0, cos 0 degrees 1, tan 0 degrees 0. అంటే sin 0 degrees is 0, tan 0 degrees is 0. అంటే sin 0 degrees is equal to tan 0 degrees. Okay, these are the 0 degrees proofs. వాల్యూస్ ఎలా వచ్చింది సైన్కి కాస్కి ఫస్ట్ 3 రేషియోస్కి ట్యాన్కి. ఇంకా లాస్ట్ మనకి ఏముండిపోయింది 90 degrees దగ్గర ఉండిపోయింది. రైట్, 90 degrees దగ్గర చేద్దాం. ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ sin 90, cos 90 degrees, tan 90 degrees. సేమ్ వాల్యూతో నేను కార్టీసియన్ ప్లేన్ తీసుకున్నాను. ఆరిజిన్ ఓ, ఇక్కడ లెంత్ ఆఫ్ ది సమ్ రేడియస్ తీసుకున్నాను. ఈ రేడియస్ని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 0 degrees దగ్గర ఏమో క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేసిన ఎక్స్ వాల్యూ అవుతుంది, ఇది వై వాల్యూ అవుతుంది. సో ఇది మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది వై మనకి, ఎందుకంటే వై ఎక్స్కి ప్యారల్ ఉంది కాబట్టి. ఇది ఎక్స్, ఎక్స్ ఎక్స్ మీద ఐస్ ఉంది కాబట్టి కోఇన్సిడెంట్. రైట్, రేడియస్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేసినప్పుడు సమ్ సిచ్యువేషన్లో రేడియస్ అనేది ఎక్స్ ఎక్స్కి కోయిన్సైడ్ అయింది, ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రేడియస్ని, ఇదే రేడియస్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తాను. అప్పుడు ఏదో ఒక సిచ్యువేషన్ రేడియస్ ఏమవుతుంది వై యాక్సిస్కి కోయిన్సైడ్ అవుతుంది. అవునా, వై యాక్స్కి ఏమవుతుంది కోయిన్సైడ్ అవుతుంది. అంటే రేడియస్ ఏమైపోతుంది ఇక్కడ వై అవుతుంది. ఇంకా రేడియస్ వై యాక్సిస్ మీద ఉందంటే ఇంక ఎక్స్ ఎక్స్ అయినట్టు మనకి 0 అయినట్టు. ఇది ట్రయాంగిల్, ఇక్కడ 90 degrees ఫామ్ అయింది. దీని నుంచి sin 90, సైన్ యొక్క ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇది 90 కదా, ఆపోజిట్ సైడ్ మనకి వై బై ఎడ్జసెంట్ సైడ్ మనకి ఎక్స్. వై అంటే ఎంత మనకి ఇక్కడ ఆర్ బై ఎక్స్ అంటే ఎంత 0. సో ఆర్ బై 0, 0 by anything is 0, but r by 0 is not defined. అంటే sin 90 యొక్క వాల్యూ ఎంత నాట్ డిఫైన్డ్. సారీ, సైడ్ బై హైపోటెన్యూస్ కదా మనకి ఇక్కడ చిన్న మిస్టేక్ వచ్చింది, సారీ కన్ఫ్యూజన్లో. లిజన్, ఆపోజిట్ సైడ్ ఎంత వై, హైపోటెన్యూస్ ఎంత ఆర్. అవునా, ఇది హైపోటెన్యూస్ కదా తల్లి, హైపోటెన్యూస్ కదా మనకి ఇలా మూవ్ అయ్యి వై యాక్సిస్ మీద కోయిన్సైడ్ అయింది. అంటే ఇప్పుడు వై బై ఇప్పుడు ఈ ఆర్ మీద దేనికి ఈక్వల్ చేసాం, వైకి ఈక్వల్ చేసాం. అంటే ఈ రెండు టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 1. ఇప్పుడు sin 90 యొక్క వాల్యూ ఎంత 1. సో sin 90 degrees ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, జస్ట్ చిన్న మిస్టేక్. ఓకే, సో లిజన్, ఆపోజిట్ హైపోటెన్యూస్, ఇది 90 degrees, ఇది ఆపోజిట్ సైడ్, ఇది హైపోటెన్యూస్. అవునా, ఇది హైపోటెన్యూస్ కదా, రేడియసే కదా మనకి హైపోటెన్యూస్ అవుతుంది. ఈ రేడియస్ వల్ల ఎలా హైపోటెన్యూస్ వల్ల ఏమైంది వై ఎక్స్ దగ్గర కోయిన్సైడ్ అయింది. అప్పుడు రేడియస్ వల్ల ఏమైంది మనకి వై అయింది. అప్పుడు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే వై బై ఆర్. ఈ ఆర్ ప్లేస్లో వై అయినా రాసుకోవచ్చు, లేదా వై ప్లేస్లో ఆర్ అయినా రాసుకోవచ్చు. ఆర్ ప్లేస్లో వై రాసుకుంటే వై బై 1 ఈజ్ 1 టైం క్యాన్సిల్ కాబట్టి మనకి sin 90 1 అయింది. ఇప్పుడు cos 90 adjacent side by hypotenuse. See, listen, this is considered angle, opposite side adjacent side hypotenuse. adjacent side ఎంత మనకి ఇక్కడ x by hypotenuse ఎంత r, రేడియస్ కదా. అంటే x వాల్యూకి ఎంత మనకి ఇక్కడ మనకి x 0 by r, 0 by anything is 0. అంటే cos 90 వాల్యూ ఎంత మనకి 0. నెక్స్ట్ tan, tan యొక్క వాల్యూ, tan యొక్క ఫార్ములా మనకి ఆపోజిట్ సైడ్ బై adjacent సైడ్. రైట్, ఇప్పుడు ఆపోజిట్ సైడ్ 90 కదా, ఇది ఆపోజిట్ అంటే y బై adjacent సైడ్ x. సో y బై adjacent సైడ్ అంటే ఎంత మనకి x కదా, x యొక్క వాల్యూ ఎంత 0. అంటే ఇక్కడ చూడండి y బై 0 అంటే మనకి ఏం తెలుసు 0 బై ఎనీథింగ్ ఇస్ 0, కానీ ఎనీథింగ్ బై 0 we can't define. సో దిస్ ఈస్ నాట్
డిఫైన్. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే ఇన్ఫైనిట్, అంటే ఈ సింబల్తో డినోట్ చేస్తాం మనం. ఓకేనా? దిస్ ఆర్ ద sin 90, cos 90, tan 90 యొక్క వాల్యూస్. అంటే మనం ఏం నేర్చుకున్నాం? sin 0, cos 0, tan 0, sin 30, cos 30, tan 30, sin 45, cos 45, tan 45, sin 60, cos 60, tan 60, sin 90, cos 90, tan 90 నేర్చుకున్నాం. అవునా? ప్రూఫ్స్ నేర్చుకున్నాం మనం ఎలా వచ్చినాయి ఏంటంటే. ఓకేనా? సో ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను ఇప్పుడు మనం నేర్చుకున్నది కూడా ఆర్డర్లో ఒక టేబుల్లో రాస్తాను. మనం ఎలా నేర్చుకున్నామో ప్రూఫ్లు ఉన్నాయి. వాల్యూస్ని ఒక టేబుల్లో రాసుకొస్తాను. 3 రేషియోస్ యొక్క వాల్యూస్ని యాంగిల్స్లో డిఫరెంట్. సో ఇప్పుడు మనకి థీటా 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees, sin, cos, tan. ఓకే, మనకి sin 0 ఎంత వచ్చింది మనకి ప్రూఫ్లో? sin 0 degrees is 0, sin 30 degrees 1/2, sin 45 is 1/√2, sin 60 degrees is √3/2, sin 90 is 1. మనకి ముందు ప్రూఫ్ నేర్చుకున్నాం కదా, ఆ ప్రూఫ్లో మీరు చెక్ చేసుకుంటే మనకి sin 0 0, sin 30 1/2, sin 45 1/√2, sin 60 √3/2, sin 90 1 వచ్చింది. మరి cos 0 ఎంత వచ్చింది మనకి? 1, cos 30 √3/2, cos 45 1/√2, cos 60 1/2, cos 90 0 వచ్చింది. కానీ ఇవన్నీ కూడా ప్రూఫ్లు నేర్చుకున్నాం. అట్ ది సేమ్ టైం tan 0 ఎంత వచ్చింది? 0, tan 30 1/√3, tan 45 1, tan 60 √3, tan 90 నాట్ డిఫైన్డ్. మనం నేర్చుకున్న వాల్యూస్ ఇవి. అవునా? ఇప్పుడు నెక్స్ట్ 3 రేషియోస్ నేర్చుకుందాం. అంటే నెక్స్ట్ 3 రేషియోస్ ఏంటి? కొసికెంట్, సీకెంట్, కాట్. ఓకేనా? యా, కొసికెంట్. అరే కొసికెంట్ అంటే ఏం నేర్చుకున్నాం మనం? రెసిప్రోకల్ ఆఫ్ ఫస్ట్ రేషియో. ఏంటి ఫస్ట్ రేషియో? సైన్. ఈ ఎన్ని వాల్యూస్ని మనం రెసిప్రోకల్ చేయాలి అంటే 1తో డివైడ్ చేయాలి, అంతే కదా. సైన్ థీటా, సైన్ థీటా బై 1 అని రాసుకోవచ్చు కదా, సైన్ థీటానే రాసుకోవచ్చు. దీన్ని రెసిప్రోకల్ చేస్తే 1/sin థీటా. దీన్ని రెసిప్రోకల్ చేస్తే 1/sin థీటా. ఈ 1/sin థీటా ఏమవుతుంది మనకి? కొసికెంట్ థీటా. రెసిప్రోకల్ చేస్తే అదే అవుతుంది మనకి. సో 1/sin థీటా అంటే సైన్ థీటా, sin 0ని 1తో డివైడ్ చేయాలి, 30ని 1తో డివైడ్ చేయాలి, 40, 60, 90 అన్నిటిని సైన్ యొక్క మొత్తం అప్ టు 0 to 90 degrees వరకు మనం 5 స్పెసిఫిక్ యాంగిల్స్లో 1తో డివైడ్ చేయాలి. రైట్. సో ఇప్పుడు ఇది ఇవన్నీ కూడా 1తో డివైడ్ చేయండి. 1/0, ఎనీథింగ్ బై 0 ఈజ్ నాట్ డిఫైన్డ్. నెక్స్ట్ 1/1/2. లిజన్. సో కొసికెంట్ అంటే ఏంటి మనకి? రెసిప్రోకల్ ఆఫ్ సైన్. ఇప్పుడు కొసికెంట్ 30 degrees అంటే 1/sin 30 అంటే 1/sin 30 is 1/2. దీన్ని ఇంటూ చేస్తే మల్టిప్లికేటివ్ మస్ట్ 1 into 2/1. 1 into 2/1 1 cancel, answer is 2. So cosecant 30 is 2. Next 45 degrees అంటే sin 1/sin 45 degrees అంటే 1/1/√2. See sin 45 ఎంత మనకి 1/√2. ఇప్పుడు దీన్ని మనం రెసిప్రోకల్ చేస్తే మల్టిప్లికేటివ్ చేస్తే 1 into √2/1 1/√2. 1 క్యాన్సిల్ అయితే ఆన్సర్ ఇస్ √2. అంటే cosecant 45 degrees is √2. నెక్స్ట్
కొసికెంట్ 45 తర్వాత మనకి ఏంటి 60 డిగ్రీస్. కొసికెంట్ 60 డిగ్రీస్ అంటే 1/sin 60 డిగ్రీస్. 1/sin 60 ఈజ్ √3/2. దీన్ని రెసిప్రోకల్ చేస్తే 1 × 2/√3. 1 × 2/√3 ఈజ్ 2/√3. Cosecant 60 is 2/√3. Next, cosecant 90. అంటే 1/sin 90 degrees. Cosecant 90, 1/sin 90 means 1/sin 90 is 1. 1/1 is 1. The cosecant 90 is 1. Next, secant value by secant 0 degrees. Secant రావాలంటే మనం ఫస్ట్ సెకండ్ రేషియో, ఫస్ట్ 3 రేషియోలో సెకండ్ రేషియో రెసిప్రోకల్. సెకండ్ ఏంటి కాస్. కాస్ రెసిప్రోకల్ చేస్తే 1/cos. మనకి 0 కావాలంటే cos 0. సో 1/cos 0 యొక్క వాల్యూ ఎంత 1. సో 1/1 ఈజ్ 1. నెక్స్ట్ cos secant 30 అంటే 1/cos 30 ఈజ్ ఈక్వల్ టు 1/cos 30 అంటే మనకి √3/2. దీన్ని రెసిప్రోకల్ చేస్తే 1 × మల్టిప్లికేట్ ఇన్వర్స్ చేస్తే 2/√3 అంటే 1 × 2/√3 అంటే 2/√3. రైట్. నెక్స్ట్ secant 45 degrees. 1/cos 45. 1/cos 45 is cos 45 is 1/√2. సో దీని ఎలా రాసుకోవచ్చు 1 × √2/1. 1 × √2/1 అంటే 1 క్యాన్సిల్ అయితే మనకి ఏమవుతుంది అంటే √2 అంటే secant 45 is √2. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది నెక్స్ట్ secant 60 degrees. secant 60 degrees అంటే 1/cos 60. 1/cos 60 అంటే మనం ఏం రాసుకోవచ్చు 1/cos 60 అంటే మనకి 1/2. ఇప్పుడు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అయితే 1 × 2/1. 1 మనకి ఆన్సర్ వచ్చి మనకి 2. నెక్స్ట్ secant 90 degrees. మనం secant 90 degrees ఫైండ్ అవుట్ చేస్తే 1/cos 90 degrees అంటే 1/cos 90 ఎంత మనకి 0. 1/0. 0/anything is 0, but anything by 0 is not defined. So secant 90 is not defined. Finally, cot. సో మనకి cot కావాలంటే ఏం చేయాలి tan నే రెసిప్రోకల్ చేయాలి అంటే 1/tan θ. tan రెసిప్రోకల్ 1. cot 0 కావాలి అంటే 1/tan 0 degrees. 1/tan 0 degrees అంటే tan 0 అంటే ఎంత వచ్చింది మనకి 0. సో 1/0 is not defined. నెక్స్ట్ cot 30 degrees అంటే 1/tan 30 degrees. 1/tan 30 degrees వాల్యూ ఎంత మనకి 1/√. దీన్ని మల్టిప్లికేట్ ఇన్వర్స్ చేస్తే 1 × √3/1 రెసిప్రోకల్. 1 మనకి ఆన్సర్ దీనికి వచ్చి మనకి ఆన్సర్ √3. ఓకే. నెక్స్ట్ cot 45 degrees చేయాలంటే 1/tan 45 degrees. సో 1/tan 45 is 1/tan 45 అంటే మనకి 1/tan 45 is 1. సో 1/1 is 1 అంటే cot 45 is also 1. నెక్స్ట్ cot 60 degrees is equal to 1/tan 60 degrees. 1/tan 60 degrees ఎంత √3. సో 1/cot 60 is 1/√3. నెక్స్ట్ మనకి cot 90 కావాలి. సో cot 90 1/tan 90 degrees. 1/tan 90 means not defined. tan 90 means not defined. అంటే ఇప్పుడు
tan 90 మీన్స్ నాట్ డిఫైన్ అయితే మనకి cot 90 మీన్స్ 1/tan 90 అంటే నాట్ డిఫైన్ వచ్చింది మనకి. సో ఇప్పుడు మనకి cot 90 కావాలి. సో cot 90 కావాలంటే 1/tan 90 అంటే నాట్ 1/tan 90 అంటే నాట్ డిఫైన్ అంటే మనం ఫైండ్ అవుట్ చేయలేము. అప్పుడు దీని యొక్క వాల్యూ అంటే మనకి 0 అంటే cot 90 degrees ఈజ్ 0. ఓకేనా? దిస్ ఈస్ ద సమ్ స్పెసిఫిక్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రిగ్నోమెట్రీ. సో ట్రిగ్నోమెట్రిక్ టేబుల్లో మనకి 0 degrees 30 degrees 45 60 90 ఆల్ రేషియోస్ యొక్క వాల్యూస్ ఇది మనం సబ్జెక్ట్ వేస్గా చెప్పుకోవాలనుకుంటే ట్రయాంగిల్స్ని కార్టీజియన్ ప్లేన్ యూజ్ చేసుకుని మనం చెప్పుకున్నాం. ఇంకా ఈజీగా చెప్పుకోవచ్చు దీని యొక్క వాల్యూస్. ఎలా అంటే అలా చెప్పకూడదు, బట్ ఏంటంటే మీకు ఈజీగా గుర్తుండడం కోసం ఎలా చెప్పొచ్చు అంటే ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఓకే లేదు. ఇప్పుడు ట్రయాంగిల్ నుంచి తీసుకోవడం, పై దగ్గర స్థిరం యూజ్ చేయడం, ఇంకో సైన్ ఫైండ్ అవుట్ చేయడం, రేషియోస్ తీసుకోవడం, ఫార్ములాస్ తీసుకోవడం ఇవన్నీ చేయడానికి మీకు ఇబ్బంది అయింది అనుకోండి. మీకు ఇబ్బంది కాదు, అదే అర్థం కాలేదు ఫర్ ఎగ్జాంపుల్, లేదా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, ఏదో ఒక స్టెప్ దగ్గర మిస్టేక్ చేస్తున్నారు అని అనుకుంటే టేబుల్ ఈజీగా ఎలా చేయొచ్చు అంటే ఫస్ట్ నేను 0తో స్టార్ట్ చేస్తాను. 0 1 2 3 4 నెంబర్స్ వేసుకున్నాను ఆర్డర్లో. 4 నెంబర్స్ స్టార్ట్ చేసి సో లాస్ట్ 4 కాబట్టి ప్రతిదాన్ని 4తో డివైడ్ చేస్తాను. ఈ తర్వాత ఏం చేస్తారు అన్నిటికీ రూట్ అప్లై చేస్తాను. రైట్. ఇప్పుడు 0/ఎనీథింగ్ అంటే ఏంటమ్మా మనకి 0. √0 అంటే వాల్యూ ఎంత 0. sin 0 0. రూట్ 1/4 కదమ్మా. ఈ రూట్ 1/4 నేను ఎలా సింప్లిఫై చేస్తానంటే సిరీస్ రూట్ 1/4ని √1/√4 అని రాసుకున్నాం. ఈ √1 మనం √1 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు, బై √4ని √2 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. అవునా? సో స్క్వేర్ √2 క్యాన్సల్, స్క్వేర్ రూట్ క్యాన్సల్, ఆన్సర్ వచ్చింది 1/2. సో sin 30 ఈజ్ 1/2. నెక్స్ట్ sin 45. sin 45 యొక్క వాల్యూ ఇక్కడ ఎంత తీసుకున్నాం మనం √2/4 అని తీసుకున్నాం. నేను దీన్ని √2/√4 అని రాసుకున్నాను. √2/√4ని √2 ఇంటూ √2 అని రాసుకోవచ్చు. 2 2 4 కాబట్టి ఇప్పుడు √2 1 టైం క్యాన్సిల్ 1/√2 అంటే sin 45 యొక్క వాల్యూ 1/√2. నెక్స్ట్ sin 60. sin 60 తీసుకుంటే మనకి ఎక్కడ √3/4 అంటే √3/√4 ఎంత రాసుకోవచ్చు √2 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే √3/2 అంటే దీని యొక్క వాల్యూ √3/2. నెక్స్ట్ 4 1 టైం క్యాన్సిల్, √1 ఉంది, √1 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా? అప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకి 1 ఉంటుంది అంటే ఆన్సర్ 1. సో ఈజీగా మనం తీసుకోవచ్చు, ఈ వేలో కూడా చేయొచ్చు. sin 0 0, sin 30 1/2, sin 45 1/√2, sin 60 √3/2, sin 90 1. ఇప్పుడు వీటిలో ఏం చేస్తాను నేను రివర్స్ చేసి రాసుకుంటాను. రివర్స్ చేసి రాయండి. 1 √3/2 1/√2 1/2 0 కాస్ వస్తుంది. ఓకేనా? ఇట్లా రివర్స్ చేసి రాసుకుంటే కాస్ వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ tan అంటే ఏంటి మనకి ద ఫస్ట్ 2 రేషియోస్ని డివైడ్ చేయండి. గుర్తుపెట్టు, ఫస్ట్ 2 రేషియోస్ని డివైడ్ చేయండి. 0/1 0, 1/2 √3/2, 2 క్యాన్సిల్ అయితే 1/√3. నెక్స్ట్ ఇవి రెండు డివైడ్ చేయండి. 1/√2 1/√2, 2 క్యాన్సిల్ అయితే 1. నెక్స్ట్ ఇవి రెండు డివైడ్ చేయండి.
√3/2 by 1/2. 2 cancel అయితే √3/1. √3/1 is √3. నెక్స్ట్ ఇవి రెండు డివైడ్ చేయండి. 1/0 is not defined. ట్యాన్ అయిపోయింది. యాజ్ యూజువల్గా కార్ట్ కూడా ట్యాన్ తోటి కార్ట్ గుర్తు పెట్టుకోండి. ఇవి ఎలా వచ్చినాయో వీటి వెనకాల నుంచి రివర్స్ చేసుకుంటారండి. నాట్ డిఫైన్ √3 1 1/√3 0 కాట్ అయిపోయింది. సో కొసికెండ్ ఏంటంటే మనం దేన్ని రివర్స్ చేస్తే కొసికెండ్ వస్తుంది, సైన్ రివర్స్ చేస్తే వస్తుంది. ఇప్పుడు ఈ సైన్ మనం దేంతో చేయాలి, 1తో డివైడ్ చేయాలి. 1తో డివైడ్ చేయండి. 1/0 నాట్ డిఫైన్. రైట్. నెక్స్ట్ 1/1/2 మొత్తం సైన్ వాల్యూస్ అన్ని 1తో డివైడ్ చేసేయండి. సో 1 × 2/1 1 క్యాన్సిల్ అయితే 2. నెక్స్ట్ ఏంటి 1/√2 1/√2 1/2 డివైడ్ చేసాం. 1 × √2/1 మల్టిప్లికేషన్ వస్తుంది. 1 క్యాన్సిల్ అయితే √2. నెక్స్ట్ ఏముంది మనకి 60 కావాలి. కొసికెన్ 60 అంటే 60 ఏంటి √3/2 సైన్ 60 అంటే 1/√3/2. దీన్ని ఏం చేస్తాం 1 × 2/√3. 1 × 2/√3 మీన్స్ 2/√3. సో 2/√3. నెక్స్ట్ కొసికెన్ 90. సో కొసికెన్ 90 ఈజ్ సైన్ 90 అంటే 1/1. 1/1 ఈజ్ 1. సో కొసికెన్ 90 ఈజ్ 1. ఓకే. నెక్స్ట్ సీకెంట్ ఎలా రాసుకుంటాం మనం. సో సీకెంట్ ఎలా రాసుకుంటాం, ఇది ఎలా అయితే వచ్చిందో ఇది మనకి రివర్స్ చేసుకుంటూ వెళ్దాం. రివర్స్ చేయండి. 1 2/√3 √2 2 నాట్ డిఫైన్. అంటే మన ట్రయాంగిల్స్లో అన్నీ తీసుకుని ప్రూవ్ చేసే బదులు మనం ట్రిగనోమెట్రిక్ టేబుల్ మనం ఇలా ఈజీగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. కానీ ఈ మెథడ్ అనేది సబ్జెక్ట్ వైజ్గా చెప్పుకోవడం కరెక్ట్ కాదు. సబ్జెక్ట్ వైజ్గా అయితే ముందు ట్రయాంగిల్ తీసుకున్నాం, కార్టీజియన్ సిస్టమ్ తీసుకున్నాం, వాట్ ఎలా వచ్చింది 0 degrees 30 degrees 45 60 90 అన్ని రేషియోస్కి ఎలా వచ్చిందో ప్రూవ్ చేసాం. ఇది మనకి ఒకవేళ అందులో మీరు మిస్టేక్ చేస్తే బై మిస్టేక్ మీరు మర్చిపోతే కనుక ఇప్పుడు చెప్పిన రెండో మెథడ్ ఎలా చేసానో అలా చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద సమ్ స్పెసిఫిక్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రిగ్నోమెట్రీ. ఓకే. నెక్స్ట్ మనకి డెఫినేషను, నేమింగ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రేషియో, ట్రిగనోమెట్రిక్ రేషియోస్, సమ్ స్పెసిఫిక్ యాంగిల్స్ ఆఫ్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అయింది. ఇంకా లాస్ట్ టాపిక్ ఇక్కడ రాయలేదు, ప్లేస్ లేక మనకు రాయలేదు. లాస్ట్ టాపిక్ ఏంటంటే ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్. మనకి ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్లో మనకి టోటల్ 3 ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ ఉంటాయి. ఒకటి sin² a ప్లస్ cos² a ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఫస్ట్ ఐడెంటిటీ. దీన్ని ముందు ప్రూవ్ చేద్దాం మనం. ప్రూఫ్ ఎలా వచ్చేసి ఏంటి, sin² a ప్లస్ cos² a. r వచ్చేసి ఏంటి 1. ఓకేనా. ఇప్పుడు నేను LHS తీసుకుని RHS అని ప్రూవ్ చేయాలి. రైట్. నేను ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్ ABC. ఓకే. ఇది రైట్ యాంగిల్ ఎట్ బి. థీటా ఇక్కడ కన్సిడర్ చేశాను. ఇది ఆపోజిట్ సైడ్, ఎడ్జసెంట్ సైడ్, హైపోటెన్యూస్. అది మనం అందరూ తెలుసు, ఎందుకంటే ప్రీవియస్ టాపిక్లో నేర్చుకున్నాం మనం. ఇప్పుడు నాకు సైన్ ఏ కావాలి. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఎంత BC బై హైపోటెన్యూస్ ఎంత AC. నెక్స్ట్ cos A adjacent side by hypotenuse. adjacent side ఎంత AB by hypotenuse ఎంత AC. ఇప్పుడు నేను LHS సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. sin² A ప్లస్ cos² A. sin A ఎంత మనకి
బీసీ బై ఏసీ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఎంత మనకి ఏబి బై ఏసీ హోల్ స్క్వేర్. ఓకే, సో స్క్వేర్ అప్లై చేస్తే ఏమవుతుంది బీసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్ బై ఏసీ స్క్వేర్. ఎల్సిఎం ఏమొచ్చింది మనకి ఏసీ స్క్వేర్. సో ఇక్కడ ఏమొచ్చింది మనకి ఇప్పుడు బీసీ స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్. ఇక్కడ గుర్తుపెట్టుకున్నామా పైథాగరస్ థీరం నుంచి ఇక్కడ రాస్తున్నాం సి పైథాగరస్ థీరం నుంచి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసిలో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. అంటే ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ ఏం రాసుకోవచ్చు మనం ఏసీ స్క్వేర్. సి ఏబి స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్లో ఏసీ స్క్వేర్ రాసుకోవచ్చు. కింద ఏమో మనకి ఏసీ స్క్వేర్. ఇవి రెండు ఎంట్రన్స్ క్యాన్సల్. రైట్, మన సెకండ్ ఐడెంటిటీ మనకి 3 ఐడెంటిటీస్ కదా, సెకండ్ ఐడెంటిటీకి వెళ్దాం. సెకండ్ ఐడెంటిటీ వచ్చి మనకి secant square a minus tan square a is equal to 1. ఎలా వచ్చేసేయండి మనకి secant square a minus tan square a ఆర్ వచ్చేసి ఏంటి 1. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం ఏ బి సి. యాంగిల్ ఏ కన్సిడర్ థీటా, ఆపోజిట్ సైడ్ adjacent side hypotenuse. Secant A, secant రావాలంటే దేన్ని రెసిప్రోకల్ చేయాలి మనం కాస్ని రెసిప్రోకల్ చేయాలి. సెకండ్ డేషన్ కాస్ యొక్క ఫార్మ్ ఏంటి adjacent side బై hypotenuse. దాన్ని రెసిప్రోకల్ చేస్తే ఏమవుద్ది hypotenuse బై adjacent side. hypotenuse ఏది AC బై adjacent side ఏది A. అట్ ది సేమ్ టైం tan ఫార్మ్ ఏంటి మనకి tan ఫార్మ్ ఏంటి ఆపోజిట్ బై adjacent side. ఆపోజిట్ ఏది BC బై adjacent side AB. ఇప్పుడు దీన్ని మనం LHS లో సబ్స్టిట్యూట్ చేద్దాం. secant square A minus tan square A. secant AC by AB whole square minus tan BC by AB. సో స్క్వేర్ అప్లై చేస్తే ఏసీ స్క్వేర్ బై ఏబి స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ బై ఏబి స్క్వేర్. సో ఏసీ స్క్వేర్ ఇక్కడ ఏబి స్క్వేర్ అనేది మనకి ఎల్సిఎం అయింది. సో ఏమొచ్చింది మనకి ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్. ఒక్కసారి ఇక్కడ చూడండి అమ్మా ప్లస్ ఏబి స్క్వేర్ పక్కన రాన్ చేస్తే ఏమవుతుంది మనకి సరే ప్లస్ బీసీ స్క్వేర్ పక్కన రాన్ చేస్తే ఏసీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ వస్తే మైనస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా మనకి ఏబీ స్క్వేర్. అంటే ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ ప్లేస్లో ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ ప్లేస్లో ఏబీ స్క్వేర్ రాసుకోవచ్చా. సో ఏబీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్ 1 టైం క్యాన్సిల్ ఆన్సర్ 1. సో ఎల్హెచ్ఎస్ని తీసుకుంటే మనకి ఆర్హెచ్ఎస్ ప్రూవ్ అయింది. దిస్ ఇస్ ద సెకండ్ ఐడెంటిటీ ప్రూఫ్. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. రైట్, నెక్స్ట్ మనం థర్డ్ ఐడెంటిటీ. మనకి 3 ఐడెంటిటీస్ ఉంటాయి. ఐడెంటిటీస్లో లాస్ట్ ఐడెంటిటీ ఈస్ cosecant square A minus cot square A is equal to 1. LHS cosecant square A minus cot square A RHS 1. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఎట్ బి ఏబిసి ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏని యాంగిల్ కింద కన్సిడర్ చేసుకున్నాం. ఆపోజిట్ సైడ్ adjacent side hypotenuse. ఓకే, సో ఇప్పుడు కొసికెంట్ ఫార్ములా కావాలి మనకి. కొసికెంట్ అంటే మనం ఏమనుకున్నామా ఫస్ట్ రేషియో ఇది సైన్, దాన్ని రెసిప్రోకల్ చేస్తే కొసికెంట్. సైన్ యొక్క ఫార్మ్ ఏంటి ఆపోజిట్ సైడ్ బై
హైపోటెన్యూస్. దాన్ని రెసిప్రోకల్ చేస్తే హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. హైపోటెన్యూస్ ఈజ్ ఏసీ బై ఆపోజిట్ సైడ్ ఈజ్ బీసీ. నెక్స్ట్ వచ్చింది కాట్. కాట్ యొక్క ఫార్ములా మనకి ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్, అంటే tan ని ఇన్వర్స్ చేసాం. tan యొక్క ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై ఎడ్జసెంట్ సైడ్. దాన్ని రివర్స్ చేస్తే ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ కాట్. సో ఎడ్జసెంట్ సైడ్ ఎంత? ఏబి, ఆపోజిట్ ఎంత? బీసీ. సో ఎల్హెచ్ఎస్ సబ్స్టిట్యూట్ చేస్తే కొసికెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ. కొసికెంట్ అంటే ఏంటి మనకి? ఏసీ బై బీసీ. స్క్వేర్ కాబట్టి డైరెక్ట్గా అప్లై చేస్తుంది ఇక్కడే, బీసీ స్క్వేర్ మైనస్ కాట్ అంటే ఏంటి? ఏబి బై బీసీ, అంటే ఏబి స్క్వేర్ బై బీసీ స్క్వేర్. ఇక్కడ మనకి ఎల్సిఎం ఏమైంది? బీసీ స్క్వేర్. ఏమొచ్చింది? ఏసీ స్క్వేర్ మైనస్ ఏబి స్క్వేర్. రైట్. మనం పైథాగరస్ థీరం నుంచి ఈ ఏబి స్క్వేర్ని ఈ పక్కన డ్రా చేస్తే ఏసీ స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్ వస్తే మైనస్ ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పక్కనే ఉన్నాం మనకి బీసీ స్క్వేర్. అంటే ఏసీ స్క్వేర్ మైనస్ ఏబి స్క్వేర్ ప్లేస్లో మనం బీసీ స్క్వేర్ రాసుకోవచ్చు. అంటే ఏసీ స్క్వేర్ మైనస్ ఏబి స్క్వేర్ ప్లేస్లో మనం బీసీ స్క్వేర్ రాసుకుంటే బై బీసీ స్క్వేర్. రెండు ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది మనకి? 1 టైం క్యాన్సిల్ అవుతుంది. అంటే మనకి ఏమొచ్చింది? కొసికెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ వాల్యూ 1 వచ్చింది. ఓకే, దిస్ ఆర్ ద ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అండ్ ప్రూఫ్ ఆల్సో. మనం ఇక్కడ మనం ఎన్ని ఐడెంటిటీస్ నేర్చుకున్నాం? సో ఏమైనా స్క్రీన్ షాట్ తీసుకున్నామా? స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే రైట్. ఇప్పుడు మనం ఎన్ని ఐడెంటిటీస్ తీసుకున్నాం? మనం 3 ఐడెంటిటీస్ వచ్చినాయి. ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ 3 ఐడెంటిటీస్ వచ్చినాయి. This is the last introduction topic from trigonometry chapter. Last introduction topic. So first 3 identities ఇక్కడ రాస్తున్నాం. sin square a plus cos square a is equal to 1. secant square a minus tan square a is equal to 1. cosecant square a minus cot square a is equal to 1. These are the 3 identities. ఈ 3 ఐడెంటిటీస్లో మనకి యాంగిల్స్ ఎలా సాటిస్ఫైడ్ అవుతాయి అంటే, ఫస్ట్ ఐడెంటిటీ 0 degrees less than or equal to యాంగిల్ less than or equal to 90 degrees. అంటే ఇది మనకి ఈ ఐడెంటిటీ 0 కంటే ఎక్కువ ఉంటుంది, లేదా 0కి ఈక్వల్ అవ్వచ్చు, లేదా 90 కంటే తక్కువ ఉండొచ్చు, 90కి ఈక్వల్ అవ్వచ్చు. సెకండ్ ఐడెంటిటీ 0 degrees less than or equal to ఏ యాంగిల్ లెస్ దెన్ 90 degrees. అంటే సెకండ్ ఐడెంటిటీ అనేది 0 కంటే ఎక్కువ ఉండొచ్చు, లేదా 0కి ఎక్కువ అవ్వచ్చు, అలాగే 90 కంటే తక్కువ ఉండొచ్చు. కానీ సెకండ్ ఐడెంటిటీలో 90కి ఈక్వల్ అవ్వదు అన్ని రేషియోస్తో కంపేర్ చేసుకుంటే, మన 6 రేషియోస్లో. అలాగే దీనికి 0 degrees లెస్ దెన్ యాంగిల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 degrees. అంటే 0 is less than ఏ యాంగిల్ కంటే ఏ అనేది 0 అనేది తెలియదు, అంటే 0 కంటే ఎక్కువ రావచ్చు యాంగిల్, కానీ 0కి ఈక్వల్ అవ్వదు. మరి ఇక్కడ ఏమవుతుంది? 90 కంటే తక్కువ రావచ్చు, లేదా 90 కంటే తక్కువ రావచ్చు, లేదా 90కి ఈక్వల్ అవ్వచ్చు. దిస్ ఆర్ ద ట్రిగ్నోమెట్రిక్ 3 ఐడెంటిటీస్. ఓకే స్టూడెంట్స్, మనం ఈరోజు ట్రిగ్నోమెట్రీ ఇంట్రడక్షన్ పార్ట్ మొత్తం టోటల్గా చాలా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. వాట్ ఈజ్ వాట్ అనేది ప్రతి దానికి మనం ప్రూఫ్లు చేసాం. సైన్ కాస్ టాన్ ఎలా వచ్చినాయో మాట్లాడుకున్నాం. సో మీకు ఈ వీడియో చూసేటప్పుడు ఏది కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా 1 by 1 నీట్గా చూసి నేర్చుకోండి. ప్రతిదీ కూడా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనం చాలా ప్రతిదీ కూడా డెప్త్గా నేర్చుకోవడం జరిగింది. ఓకే, సో మీకు ఈ వీడియో మీకు ఉపయోగపడితే, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి. ఓకేనా? అలాగే ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. సో డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్.